Morning, team. All right. Good morning, guys, and welcome back. So let's get started. నిన్న మనం సబ్నెట్ ఆప్షన్స్ లో ఎన్ఎస్జికి సంబంధించినటువంటి రెస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ని కవర్ చేసుకుని రౌటింగ్ టేబుల్స్ కూడా తెలుసుకున్నాం. సో నెక్స్ట్ సర్వీస్ పాయింట్స్, యాక్చువల్లీ సర్వీస్ ఎండ్ పాయింట్స్, బట్ అది ఒక సెపరేట్ కాన్సెప్ట్ కింద మనకి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ అది కవర్ చేస్తాను నేను. అండ్ సబ్నెట్ డెలిగేషన్ కూడా కవర్ చేస్తాను అక్కడ. సో డిడిఓఎస్ ప్రొటెక్షన్ వచ్చేసరికి ఇది ఒక పాస్ ఆఫరింగ్. డిడిఓఎస్ ప్రొటెక్షన్ అంటే ఇన్ ద సెన్స్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్. ఫుల్లీ మేనేజ్డ్ అని ఎప్పుడైనా అంటున్నాం అంటే దాంట్లో మన ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది అనమాట, మన కాన్ఫిగరేషన్ తక్కువ ఉంటుంది, మనం పెట్టే ఎఫర్ట్ తక్కువ ఉంటుంది. ఫుల్లీ మేనేజ్డ్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్లీ మేనేజ్డ్ బై అజ్యూర్. మనం జస్ట్ ఏంటంటే కన్జ్యూమ్ చేయటమే ఆ సర్వీస్ని, ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్ అంటే. అండ్ దెన్ డిడిఓఎస్ ప్రొటెక్షన్ స్టాండర్డ్ అని ఉంది ఇక్కడ, అండ్ ఆస్ట్రిక్ ఇచ్చారు ఇంపార్టెంట్ రిక్వైర్డ్ ఫీల్డ్ అని చెప్పి. ఇది డిజేబుల్లో ఉంది. దీని అర్థం ఏంటి? డిడిఓఎస్ ప్రొటెక్షన్ స్టాండర్డ్ డిజేబుల్లో ఉందంటే డిడిఓఎస్ ప్రొటెక్షన్ ఫ్రీ ప్లాన్ ఎనేబుల్లో ఉన్నట్టు అనమాట. అంటే డిడిఓఎస్ అనేది బై డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉంటుంది. అంటే అసలు డిడిఓఎస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్. దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఒక ఒక స్పెసిఫిక్ వెబ్సైట్, బిజినెస్ ఓరియంటెడ్ వెబ్సైట్ని యాక్చువల్గా మనం కాన్ఫిగర్ చేయాలనుకున్నప్పుడు మేబీ హ్యాకర్స్ కానీ ఎవరైనా సరే వెన్ దే వాంటెడ్ టు ఎగ్జాస్ట్ దిస్ వెబ్సైట్, యూజువల్గా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఏదో మంచి బిజినెస్ టైంలో లైక్ సేల్స్ ఏవో నడుస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా కొంచెం ఎక్కువ ట్రాఫిక్ జనరేట్ అవుతుందన్న సందర్భంలో డిడిఓఎస్ అటాక్స్ని ఎక్కువగా ఇనిషియేట్ చేస్తారనమాట. ఏం జరుగుతుంది ఇందులో అంటే ఒక ఆటోమేషన్ స్క్రిప్ట్ ద్వారా ఈ వెబ్సైట్కి అన్నెసెసరీ ట్రాఫిక్ని జనరేట్ చేస్తారు ఆటోమేషన్ తోటి. అంటే వచ్చేటటువంటి రిక్వెస్ట్లన్నీ జెన్యూన్ రిక్వెస్ట్లు లాగా ఉండవు. జెన్యూన్ రిక్వెస్ట్లు యూజువల్గా మనకి ఇప్పుడు క్యాప్చా వెరిఫికేషన్ అని ఉంటుంది, ఎందుకంటే అది డిడిఓఎస్ అటాక్స్ని ప్రివెంట్ చేయడానికి అనమాట. క్యాప్చా వెరిఫికేషన్ అంటే మనం మాన్యువల్గా ఎంటర్ చేస్తాం ఏదో ఒకటి. ఎంటర్ చేసినప్పుడు ఆ పర్టికులర్ రిక్వెస్ట్ని కంప్యూటర్ ఐడెంటిఫై చేస్తుంది, ఇది ఆటోమేషన్తో వచ్చింది కాదు ఈ రిక్వెస్ట్ అని చెప్పి. అండ్ అక్కడ అది ర్యాండమ్గా జనరేట్ అవుతూ ఉంటుంది క్యాప్చా అనేది. దాన్ని రికగ్నైజ్ చేయడం కష్టం. ఇమేజ్ నుంచి ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్లేట్ చేసుకోవడం ఆటోమేషన్లో కష్టం. అందుకని ఇమేజ్ మనకి చూపెడతారు అక్కడ, నెంబర్స్ ఏవో ర్యాండమ్ నెంబర్స్ సంథింగ్, అవి ఎంటర్ చేస్తేనే, లేకపోతే ఈ ఇమేజ్లో ఏదో ఒక సైకిల్స్ లేకపోతే ఏదో ట్రాఫిక్ లైట్స్ ఇచ్చి ఇవన్నీ సెలెక్ట్ చేయండి అని చెప్పి ఒక వెరిఫికేషన్ ఇస్తారు మనకి. అక్కడ మాన్యువల్గా మనం చేస్తున్నాం కాబట్టి ఆ వెబ్సైట్ మీద డిడిఓఎస్ జరగడానికి ఒక లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. క్యాప్చా వెరిఫికేషన్ అందుకే పెడతారు యాక్చువల్లీ. అది లేనప్పుడు ఏమవుతుందంటే ఈ వెబ్సైట్స్ మీద సైన్ అప్ ఆపరేషన్స్, లాగిన్ ఆపరేషన్స్
అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఇనిషియేట్ అయిపోతాయి. అంటే ఒకవేళ ఎవడన్నా DDoS అటాక్ చేస్తే. దానివల్ల ఏమవుతుంది, జెన్యూన్‌గా వచ్చే యూజర్స్‌కి వెబ్‌సైట్‌కి సంబంధించిన రిసోర్సెస్ దొరక్క మనం తత్కాల్ టైంలో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఎలా అయితే ఇబ్బంది పడతామో జనరల్‌గా. అది జెన్యూన్ ట్రాఫికే తత్కాల్‌ది ఐఆర్‌సీటీసీకి. కానీ మామూలుగా ఆహ్, వేరే వెబ్‌సైట్స్‌ని తీసుకున్నప్పుడు అవి కూడా అలాగే ఇబ్బంది పడుతూ ఉంటాయన్నమాట. నెమ్మదిగా లోడ్ అవ్వడం, క్రాష్ అయిపోవడం. సో, దాన్నే ఫోకస్‌గా చేసుకొని డీడీఓఎస్ అటాక్స్ చేస్తారు. మరి బేసిక్ ఇక్కడ డిజేబుల్ అని అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రీ ప్లాన్ ఎనేబుల్ ఉంది ఇక్కడ. బై డిఫాల్ట్ ఎనేబుల్ ఉంటది. వీనెట్ మొత్తానికి డీడీఓఎస్ ప్రొటెక్షన్ ఫ్రీ ప్లాన్ ఉంటుందన్నమాట. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ ప్లాన్ అండ్ స్టాండర్డ్ ప్లాన్ అంటే, ఫ్రీ ప్లాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆన్‌లైన్ సర్వీసెస్‌కి ఎలాంటి ప్రొటెక్షన్ దొరుకుతుందో అలాంటి ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఆటోమేటికల్లీ ఎనేబుల్డ్ యాస్ పార్ట్ ఆఫ్ అజూర్ ప్లాట్‌ఫార్మ్. ఫ్రీ ప్లాన్, బేసిక్ ప్లాన్ అంటారు. ఇంతకుముందు విడివిడిగా ఉండేవి 2. ఇప్పుడు చూపించట్లేదు బేసిక్ అని చెప్పి. ఆల్వేస్ ఆన్ ట్రాఫిక్ మానిటరింగ్, రియల్ టైమ్ మిటిగేషన్ ఆఫ్ కామన్ నెట్వర్క్ లెవెల్ అటాక్స్, ప్రొవైడ్ ద సేమ్ డిఫెన్సెస్ యుటిలైజ్డ్ బై మైక్రోసాఫ్ట్ ఆన్‌లైన్ సర్వీసెస్. అంటే మైక్రోసాఫ్ట్‌కి ఎలాంటి ప్రొటెక్షన్ దొరుకుతుందో, అలాంటి ప్రొటెక్షన్ ఆల్రెడీ బేసిక్ ప్లాన్‌లో దొరుకుతుంది. సో, బేసిక్ ప్లాన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో ఎనఫ్. బట్ ఒకవేళ హెవీ వర్క్‌లోడ్స్ ఉండి మన ఎన్విరాన్మెంట్‌లో కొంచెం సెన్సిటివ్ వర్క్‌లోడ్స్ ఉంటే, ఇన్ సచ్ కేస్ మేబీ మనం ఒక స్టాండర్డ్ ప్లాన్‌ని అప్లై చేసుకోవాలి. DDoS ప్రొటెక్షన్ స్టాండర్డ్ ఈస్ ఎ కాస్ట్‌లీ రిసోర్స్ ఇది. చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఎందుకంటే అది అటాక్ జరిగినా, జరగకపోయినా కంటిన్యూయస్ మానిటరింగ్ ఉంటుంది. అండ్ అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి DDoS స్టాండర్డ్‌లో. ఏంటి అంటే, ప్రొవైడ్స్ అడిషనల్ మిటిగేషన్ క్యాపబిలిటీస్ ఓవర్ ద బేసిక్ సర్వీస్ that are turned specifically to tuned specifically to Azure VNets. Protection policies are tuned through dedicated traffic monitoring అండ్ మెషిన్ లెర్నింగ్ క్యాపబిలిటీస్. సో, సింపుల్‌గా చెప్తాను. ఇదంతా ఎందుకు మనకి డిస్క్రిప్షన్ అంతా అవసరం లేదు. సో, స్టాండర్డ్ ప్లాన్ ఎనేబుల్ చేసినప్పుడు అడిషనల్‌గా మెషిన్ లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఎనేబుల్ అవుతాయి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎనేబుల్ అవుతుంది. అంటే మన నెట్వర్క్‌లోకి వస్తున్నటువంటి ట్రాఫిక్‌ని, వెళ్తున్నటువంటి ట్రాఫిక్‌ని కంటిన్యూయస్‌గా అర్థం చేసుకుంటూ ఆ పర్టిక్యులర్ ట్రాఫిక్‌ని ఐడెంటిఫై చేసి, ఏది ఎక్కడి నుంచి వచ్చింది ఈ ట్రాఫిక్ అసలు? సోర్స్ ఎవరు? ఎవరు పంపించారు ఈ ట్రాఫిక్? అనే దాన్ని ఐడెంటిఫై చేసుకొని, ఆటోమేటికల్లీ బ్లాక్ చేసే ఫీచర్స్ స్టాండర్డ్‌లో ఉంటాయన్నమాట. సో, ఏం చేస్తుంది ఇదంటే కంటిన్యూయస్‌గా మన నెట్వర్క్‌ని మానిటర్ చేస్తూ ఇన్‌బౌండ్ ట్రాఫిక్‌ని, ఔట్‌బౌండ్ ట్రాఫిక్‌ని జస్ట్ మానిటరింగ్ మాత్రమే చేస్తుంది. కంటిన్యూయస్‌గా మానిటరింగ్ చేస్తూ మన నెట్వర్క్ గురించి అర్థం చేసుకుంటుందన్నమాట. ఏ టైమ్స్‌లో వీళ్ళకి ట్రాఫిక్ ఎక్కువొస్తుంది. యూజువల్‌గా ఏ టైమ్స్‌లో ఐడిల్‌గా ఉంటుంది. టైమ్స్‌లో ఏ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఈ మొత్తం అంతా కూడా అర్థం చేసుకుంటుంది డీడీవైస్ ప్రొటెక్షన్. అర్థం చేసుకొని ఎప్పుడైతే అబ్నార్మల్‌గా నెట్వర్క్ యాక్టివిటీ జరుగుతుందో, ఇమ్మీడియేట్‌లీ దాన్ని ఒక అటాక్ కింద ఐడెంటిఫై చేస్తుందన్నమాట. అంటే ప్యాటర్న్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఈ స్పెసిఫిక్ టైమ్స్‌లో ఇక్కడ పీక్‌కెళ్తుంది నెట్వర్క్ యుటిలైజేషన్. ఈ స్పెసిఫిక్ టైమ్‌లో ఇక్కడ లో అవుతుంది. సో, అలాంటి సందర్భంలో ఒక నార్మల్‌గా ఉండే పీరియడ్‌లో ఎక్కువ ట్రాఫిక్ జనరేట్ అయిందంటే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకొని ఇమ్మీడియేట్‌లీ ఇంటర్నల్‌గా అనాలిసిస్ చేసుకొని ఆ ట్రాఫిక్ ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయిందనేది కూడా తెలుసుకుంటుందన్నమాట. తెలుసుకొని దాన్ని బట్టి వచ్చేటటువంటి రిక్వెస్ట్‌లని బ్లాక్ చేస్తుంది. ఎలా బ్లాక్ చేస్తుందంటే డీడీఓఎస్‌కి ఒక డేటాబేస్ ఉంటుంది. ఇంటర్నల్‌గా అజూర్ మెయింటైన్ చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ అది. దాంట్లో మెలీషియస్ ఐపీస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మెలీషియస్ ఐపీస్, మెలీషియస్ డొమైన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో, అలా ఉండటం వల్ల సోర్స్ ఐపీ ఒకవేళ ఆ లిస్ట్‌లో ఉంటే, మెలీషియస్ ఐపీ లిస్ట్‌లో ఉంటే,
ఆ సోర్స్ ఐపీ నుంచి వచ్చేటటువంటి ట్రాఫిక్‌ని బ్లాక్ చేసేస్తుంది. దానివల్ల మన నెట్వర్క్ ఎగ్జాస్ట్ అవ్వదు. మన వెబ్‌సైట్ ఎగ్జాస్ట్ అవ్వదు. ఆ ప్యాకెట్స్ అన్నిటిని డ్రాప్ చేయటం వల్ల అవి యాక్చువల్‌గా మన వెబ్‌సైట్ వరకు రీచ్ కాలేవు. సో, అలా ప్రొటెక్ట్ చేస్తుంది. సో, డీడీఓఎస్ ప్రొటెక్షన్‌ని డిప్లాయ్ చేయాలంటే జస్ట్ సింపుల్ ఆప్షన్స్. దీంట్లో పెద్దగా మనం కాన్ఫిగర్ చేసేది కూడా ఏది ఉండదు. ఇట్స్ జస్ట్ దట్ వి నీడ్ టు ఎనేబుల్ దిస్ సర్విస్ అండ్ కన్జ్యూమ్ అంతే. దీంట్లో ఆప్షన్స్ ఏమి ఉండవు పెద్దగా. అండ్ మనకి ఆహ్, మొత్తం అంతా కూడా ఆటోమేటిక్‌గా అష్యూరే హ్యాండిల్ చేసుకుంటుంది ఇది ఎనేబుల్ చేసినప్పుడు. బట్ దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత బిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఆబ్వియస్‌లీ మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే ఇది కాస్ట్‌లీ రిసోర్స్ అన్నమాట బేసిక్‌గా. సో, వి నీడ్ టు డిలీట్ ఇట్ ఇఫ్ వి డోంట్ నీడ్ ఇట్. స్టాండర్డ్ అవసరం లేనప్పుడు డిలీట్ చేసుకోవడం బెటర్. బేసిక్‌లో ఉండటం బెటర్. ఎక్కువ మనీ ఖర్చవుతుంది దీనికి ఆబ్వియస్‌లీ. యాహ్! శ్రీనాథ్ చెప్పండి. సారీ. సిల్లీ క్వెషన్. అయితే ఇప్పుడు డీడీఓస్ అనేది ఇప్పుడు వెబ్‌సైట్ అంటే నథింగ్ బట్ ఒక ఐపీ అడ్రెస్ గదా! అయితే డీడీఓఎస్ అటాక్ అనేది స్పెసిఫిక్‌గా ఒక ఐపీ అడ్రెస్ రేంజ్ పర్టిక్యులర్ ఐపీ అడ్రెస్సే దే కెన్ ఎయిమా? లేక దే కెన్ టార్గెట్ రేంజ్ ఆఫ్ ఐపీయా? అంటే ఇప్పుడు వీనెట్ లేతే ఏదైనా తీసుకుంటే ఇప్పుడు రౌటర్, స్విచ్ లైక్ దే హావ్ సర్టెన్ రేంజ్ కదా! ఇప్పుడు ఇట్లా గేట్‌వే గాని ఏదైనా వాడితే. అవును. అయితే జస్ట్ వాంటెడ్ టు నో. ఏముండదు అది. అది ఎట్లా అంటే డెఫినైట్‌లీ ఇప్పుడు వెబ్‌సైట్ అనేసరికి గూగుల్.కామ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇట్స్ ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐపీస్. బిహైండ్ దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం ఐపీస్ ఉన్నాయి ఎవరికీ సంబంధం అవసరం లేదు యాక్చువల్లీ. ద ఇంటెన్షన్ ఈస్ టు ఎగ్జాస్ట్ దిస్ వెబ్‌సైట్. సో, దీన్ని ఇలా మనం మాన్యుయల్‌గా యాక్సెస్ చేసిన ప్రాసెస్‌ని వాళ్ళు ఆటోమేట్ చేస్తారు. ట్రాఫిక్‌ని పంపిస్తూ ఉంటారు దీనికి. సో, ఇది ఒక సెకండ్‌కి 1,000,000 రిక్వెస్ట్‌లని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటే వాళ్ళు ఒక 10,000,000 పంపిస్తారు. అప్పుడేమవుతుంది ఇది రెస్పాండ్ అవ్వదు ఇంక. దీన్ని ప్రాసెస్ చేసే సర్వర్ ఆగిపోతుంది. వాళ్ళు ఐపీని టార్గెట్ చేయరు. లేకపోతే ఇంకొకటి టార్గెట్ చేయడానికి కూడా అవసరం ఉండదు. డైరెక్ట్‌గా యూఆర్ఎల్‌నే టార్గెట్ చేస్తారు. ఏదో ఒక యూఆర్ఎల్‌ని. ఫ్లిప్‌కార్ట్.కామ్, అమెజాన్.కామ్ ఇట్లా. సో, అదేమవుతుందంటే జెన్యూన్‌గా వచ్చేటటువంటి ట్రాఫిక్‌ని ఆ పర్టిక్యులర్ రిక్వెస్ట్‌లని హ్యాండిల్ చేయలేకపోతదనమాట ఇంక ఒరిజినల్ సర్వర్. ఎందుకంటే వీళ్ళు ఫేక్ ట్రాఫిక్‌ని పంపిస్తున్నారు కాబట్టి. మనం ఎలా యాక్సెస్ చేస్తున్నామో ఆటోమేషన్‌లో ఆళ్ళు అలా యాక్సెస్ చేస్తారు దాన్ని. సో, అంతే. బేసికల్లీ ఈ అంటే ఇప్పుడు మన మన వెబ్‌సైట్ ఏదన్నా ఇంటర్నెట్ ఫేసింగ్ ఉందా అంటే, హ్మ్. దెన్ వి హావ్ టు థింక్ అబౌట్ డీడీఎస్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేసుకుందామా లేదా చేసుకుంటే అనేది. యెస్. ఎగ్జాక్ట్‌లీ అంతే. థాంక్ యూ. సో, ఇది ఎనేబుల్ చేస్తే ఈ పర్టిక్యులర్ ప్లాన్‌ని ఇక్కడ మనం ఎనేబుల్ చేసి సేవ్ చేస్తే దెన్ ఇట్ విల్ స్టార్ట్ బిల్లింగ్ అన్నమాట. సో, మెషిన్ లెర్నింగ్ కేపబిలిటీస్ అనేవి మనకి ఇగో వీళ్ళు చెప్తున్నారు స్టాండర్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ మెట్రిక్స్ కెన్ బి ఫౌండ్ బై సెలెక్టింగ్ ప్రొటెక్టెడ్ పబ్లిక్ ఐపీ అడ్రెసెస్ ఇన్ ద టీడీఎస్ మెట్రిక్స్ టేబుల్. దీంట్లో పెద్దగా మనకు కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ ఏమి ఉండవు. అన్నీ కూడా ఆహ్, రీడ్ ఓన్లీ ఆప్షన్స్ ఇవి. ఒక ప్రొటెక్టెడ్ రిసోర్సెస్ అనేది కొత్తగా యాడ్ చేశారు. అందులో మన వీనెట్‌ని ఎలాగో సెలెక్ట్ చేసుకున్నాం మనం. సో, ఇక్కడ మెట్రిక్స్‌కొచ్చేసరికి ఎలా తెలుస్తుంది మనకి ఏదైనా అటాక్ జరిగినప్పుడు? ఎవరి నుంచి వచ్చింది? లేకపోతే ఏ ఐపీని టార్గెట్ చేశారు? ఎక్కడికి ట్రాఫిక్ ఎక్కువ జనరేట్ అవుతుందనంటే ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ మెట్రిక్స్ టేబుల్‌లో మానిటరింగ్‌లో వి కెన్ సీ అబ్నార్మల్ యాక్టివిటీ వచ్చినప్పుడు మనకిక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక ఐపీ అడ్రెస్ కానీ లేకపోతే ఆహ్, బ్లాక్డ్ అని, డ్రాప్డ్ ప్యాకెట్స్ అని ఇట్లా మనకు కొన్ని మెట్రిక్స్ జనరేట్ అవుతాయి. ఇది ఇంకా మనకి స్టార్ట్ కాలేదు కాబట్టి యుటిలైజేషన్ కనిపించట్లేదు. బట్ ప్యాకెట్స్ డ్రాప్డ్ అని ఒక ఇది ఉంటుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు ఎన్ని నంబర్ ఆఫ్ ప్యాకెట్స్‌ని ఇది డ్రాప్ చేస్తుంది వచ్చే రిక్వెస్ట్‌లో. ఎలా మనకి ప్రొటెక్షన్ ఇస్తుందనేది మనకు తెలుస్తుంది ఇక్కడ. సో, డీడీవైస్ ప్రొటెక్షన్ అనేది ఒక వీనెట్ లెవెల్ ఫీచర్ ఇది. మన వీనెట్‌కి కాన్ఫిగర్ చేయగలిగిన ఫీచర్ అన్నమాట. ఏదైతే వీనెట్ లోపల ఉంటుందో, వీనెట్‌కి అసోసియేట్ అయ్యి రన్ అవుతూ ఉంటుందో, అవన్నీ కూడా బేసిక్‌గా మనకి ఆహ్, డీడీఓఎస్ ప్రొటెక్షన్‌లోకి వస్తాయి. వెబ్‌సైట్స్ ఉంటే వెబ్‌సైట్స్ వస్తాయి. సర్వర్స్ ఉంటే సర్వర్స్ వస్తాయి. సో, అంటే ఇన్ ద సెన్స్ ట్రాఫిక్ అనేది ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. వెబ్ అప్లికేషన్ అయితే వెబ్ అప్లికేషన్. మనం ఆర్‌డిపి తీసుకోవాలంటే ఆర్‌డిపి కూడా తీసుకోవచ్చు.
లేదంటే ఎఫ్టీపీ సర్వర్ అయితే ఎఫ్టీపీ సర్వర్. సో ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి. అది ఎక్స్‌పోజ్ అవుతున్నప్పుడు దానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అది ఎక్కువగా ఎగ్జాస్ట్ అయిపోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకు ఉపయోగపడేటటువంటి సర్వీసు డీడీఓఎస్ ప్రొటెక్షన్. కానీ మనకిక్కడ కొన్ని వీనెట్‌లోకి ఇంటిగ్రేట్ అవ్వని సర్వీసెస్ కూడా ఉంటాయి అజూర్‌లో. ఇప్పుడు వీనెట్‌లో మనం ప్లేస్ చేయగలిగినవి వర్చువల్ మెషిన్స్ ఫస్ట్ రిసోర్స్. డెఫినెట్‌లీ మెషిన్స్‌ని క్రియేట్ చేసి రన్ చేసుకోగలం. తర్వాత ఈ సర్వీస్ ఎండ్ పాయింట్స్, ఈ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ అనే కాన్సెప్ట్స్ వచ్చిన తర్వాత ఒక స్టోరేజ్ అకౌంట్‌ని వీనెట్‌కి కనెక్ట్ చేయగలుగుతున్నాం. ఒక డేటాబేస్‌ని వీనెట్‌కి కనెక్ట్ చేయగలుగుతున్నాం. సో, అదర్ ఆప్షన్స్‌ని, అదర్ రిసోర్సెస్‌ని కూడా మనం వీనెట్‌కి కనెక్ట్ చేసుకోగలుగుతున్నాం. అలాంటప్పుడు వాటికి కూడా ఈ ప్రొటెక్షన్ అప్లై అవుతుంది. ఏవైతే అసలు వీనెట్‌లోకి ఇంటిగ్రేట్ చేయలేమో, సచ్ యాస్ బై డిఫాల్ట్ వెబ్ యాప్స్‌ని వీనెట్‌లోకి ఇంటిగ్రేట్ చేయలేం. వెబ్ యాప్ అనే సర్వీస్‌ని. వీనెట్ ఔట్ ఆఫ్ మన యాప్ సర్వీస్ వచ్చేసరికి ఔట్ ఆఫ్ వీనెట్ ఉంటుంది ఎప్పుడు కూడా బై డిఫాల్ట్. బట్ దానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి వీనెట్‌లో పెట్టుకునేటట్టు. బట్ వెన్ యూ డిప్లాయ్ విత్ డిఫాల్ట్ ఆప్షన్స్ దీనికి వీనెట్ ఇంటిగ్రేషన్ ఉండదు. సో, ఇలాంటి వాటి కోసం సెపరేట్ సర్వీసెస్‌ని డిజైన్ చేశారు ప్రొటెక్షన్‌కి. దీనికి సెపరేట్‌గా ఉండే సర్వీస్‌ని వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్ అంటారనమాట. దీనికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి. బట్ ఎనీథింగ్ దట్ గెట్స్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ వీనెట్ విల్ బి ప్రొటెక్టెడ్ బై ఫస్ట్ ఎన్ఎస్‌జీస్ ఉన్నాయి మనకి ప్రొటెక్షన్‌కి. ఆ లేయర్ దాటితే డీడీఓఎస్ ప్రొటెక్షన్ ఉంది ఇప్పుడు. సో, ఇట్లా మనకి సెక్యూరిటీకి సంబంధించినవే ఒక 90 ప్రొడక్ట్స్ ఉన్నాయని మనం ఫస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం. దాని గురించే సెక్యూరిటీలోనే ఎక్కువ ఫోకస్ ఉంటుందనమాట. ఎందుకంటే క్లౌడ్ అనేది ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ అయ్యేటటువంటి సర్వీస్ కాబట్టి ఆబ్వియస్‌లీ సెక్యూరిటీ మేజర్ కన్సర్న్. దాన్ని ఆన్సర్ చేయటానికి కస్టమర్ క్వెషన్స్ ఆన్సర్ చేయటానికి సెక్యూరిటీ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ ప్రొడక్ట్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. సో, డీడీఓఎస్ ప్రొటెక్షన్‌ని డైరెక్ట్‌గా ఇట్లా మనం ఒక ప్లాన్ క్రియేట్ చేసుకొని దాన్ని అసోసియేట్ చేస్తే ఇట్ విల్ స్టార్ట్ ప్రొటెక్టింగ్ అవర్ వీనెట్ రిసోర్సెస్ అంతే. యెస్ మోహన్ చెప్పండి. డీడీఓఎస్ మనం ఎనేబుల్ చేసామనుకోండి ఏమన్నా పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందండి? ఏముండదు. ఓకే. అది కనిపించదు. అంత ఇదిగా కనిపించదు. సో, కంప్లీట్‌లీ ఇట్స్ జస్ట్ ఏంటంటే ఆల్రెడీ నడుస్తున్నటువంటి ట్రాఫిక్‌ని ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటది ఇది. రెగ్యులర్‌గా జరుగుతున్న యాక్టివిటీని. ఆ ప్రొఫైల్‌కి అబ్నార్మల్‌గా ఏదైనా యాక్టివిటీ కనిపిస్తే అప్పుడు దాన్ని డ్రాప్ చేయడం మాత్రమే చేస్తుంది. సోర్స్ ఐపీని బేస్ చేసుకొని. మన దాకా రానివ్వకుండా ఆపుతుందన్నమాట. అంతే. దానివల్ల పెర్ఫార్మన్స్ ఇంపాక్ట్ ఏముండదు. బయట నుంచి వచ్చే ప్యాకెట్స్‌ని అది అక్కడ ఒకసారి చెక్ చేసుకొని సోర్స్ ఐపీ ఏముంది. మొన్న ప్యాకెట్స్‌లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుందో తెలుసుకున్నాం. సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ, అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్, సీక్వెన్స్ నంబర్ ఇవన్నీ. ఆ ఇన్ఫర్మేషన్‌లోనే సోర్స్ ఐపీని మెలీషియస్ ఐపీ అయితే దాన్ని బ్లాక్ చేసేస్తుంది. డీడీఓఎస్ అనేది స్పెసిఫికల్లీ వీనెట్ బేస్డ్ ఇది. మనకి ఎక్కడా కూడా ఫర్దర్‌గా దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ కనిపించవు. తక్కువగా కనిపిస్తాయి. వీనెట్‌కి కాన్ఫిగర్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద రిసోర్సెస్ దీంట్లో కవరేజ్‌లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో, నెక్స్ట్ ఇది జస్ట్ సింపుల్ టాపికే. దీంట్లో పెద్దగా మనం ఎందుకంటే ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్ మనకి పెద్ద కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ ఏమి ఉండవు. వన్స్ వి ఎనేబుల్ స్టాండర్డ్ ప్లాన్ ఇట్ విల్ స్టార్ట్ ప్రొటెక్టింగ్ అవర్ రిసోర్సెస్. మనం మెట్రిక్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మెట్రిక్స్ అన్నమాట అంతే. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అటాక్స్, సస్పెక్టెడ్ అటాక్స్ అన్నప్పుడు ఈ మూమెంట్‌లో నంబర్ ఆఫ్ డీడీఓఎస్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి. దేర్ ఈస్ ఎ మ్యాప్ యాక్చువల్లీ. ఇంతకుముందు ఒక టూల్ ఉండేది. వరల్డ్‌లో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది చూపించేది. సో, దాంట్లో మనకి డిజిటల్ అటాక్ మ్యాప్ ఐ బిలీవ్ దిస్ ఈస్ ద వన్. సో, ఆ మ్యాప్‌లో కరెంట్‌లీ ఏ లొకేషన్ మీద ఎక్కడికి ఫోకస్ చేసి ఉన్నాయి అటాక్స్. అది జస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి. మన కంట్రీలో గాని, లేకపోతే అదర్ కంట్రీస్‌లో గాని, ఎనీవేర్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ రిపోర్ట్స్ అబౌట్ డీడీఓఎస్ అటాక్స్ లాంటివి మనకి ఎక్కడ కనిపిస్తాయి. ఇదిగో బ్రెజిల్‌లో సమ్‌వేర్ ఎక్కడో జరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా ఒరిజినేట్ అయింది సమ్‌వేర్. సో, డిఫరెంట్ లొకేషన్స్‌కి. బ్రెజిల్‌లో ఐ థింక్ ఈస్ హ్యాపెనింగ్. డిజిటల్ అటాక్ మ్యాప్. సో, దీంట్లో చూడొచ్చు మనం. టైప్ ఆఫ్ యాక్టివిటీ ఏం జరుగుతుంది అని. ఇది ఇంటర్నలే. ఈ ఈ ఈ మ్యాప్ ఉన్నది ఇంటర్నల్ అటాక్ అన్నమాట. వితిన్ ద కంట్రీ ఎవరో ఇనిషియేట్ చేశారు. ఇట్స్ బీన్ దేర్ సిన్స్ 53 మినిట్స్. అండ్ ఇదేమో సోర్స్ వచ్చి ఇక్కడి నుంచి ఐ థింక్
మొత్తం అన్ని లొకేషన్స్‌కి జరుగుతుంది. సమ్ కైండ్ ఆఫ్ ఐదర్ సోర్స్ ఆర్ డెస్టినేషన్ అన్నోన్ అన్నమాట. కరెంట్‌లీ నడుస్తున్న అటాక్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇట్ కీప్స్ ఆన్ అప్డేటింగ్. Top daily DDoS attacks worldwide. Yeah, this is it is. Okay, and then let's move on to firewall. So any questions so far about DDoS? హై అక్కడ ఐ నో మై రిసోర్స్ ఐడి అని వచ్చింది. రిసోర్స్ ఐడి అంటే ఆల్రెడీ మీరు కనుక ఒకవేళ దీన్ని చేసుంటే కనుక ఐ మీన్ ఎగ్జిస్టింగ్ మాడ్యూల్ ని రిసోర్స్ ఐడితో కూడా మనం పెట్టొచ్చు. ఇప్పుడు వెన్ యూ గో టు రిసోర్స్ ఐడి, వెన్ యూ గో టు DDoS వెళ్ళినప్పుడు ప్రాపర్టీస్ లో దీనికి ఒక రిసోర్స్ ఐడి ఉంటుంది. ప్రతి దానికి రిసోర్స్ ఐడి ఉంటుంది. యూనిక్ ఐడి అన్నమాట అది. యూ కెన్ కాపీ అండ్ పేస్ట్ దిస్. ఐ నో మై రిసోర్స్ ఐడి అంటే. సో దానికోసం అది ఆప్షన్ అంతే. ఓకే, థాంక్స్. ఎక్కడైనా సరే మనకి ఐ నో మై రిసోర్స్ ఐడి అని కనిపించిందంటే ఇన్ఫాక్ట్ ఇప్పుడు వీనెట్ లో ఉన్నాం. వీనెట్ ప్రాపర్టీస్కి వెళ్తే వీనెట్ కి రిసోర్స్ ఐడి ఉంటుంది. ఇది యూనిక్ అనమాట. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే సబ్స్క్రిప్షన్ నేము, రిసోర్స్ గ్రూప్ నేము, ప్రొవైడర్ నేము, అందులో వీనెట్ నేము, ఓవరాల్ గా ఒక స్ట్రింగ్ అనమాట. యూనిక్ స్ట్రింగ్ ఇది. యా, సో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, థాంక్స్. సో ఫైర్వాల్లో బేసిక్గా ఇది కూడా ఒక పాస్ సర్వీస్. ఇది ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్ అండ్ DDoS కన్నా కాస్ట్లీ సర్వీస్. ఎందుకని అంటే బేసిక్గా మనకి ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అవసరం ఉంటుంది. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఉంటే ఆర్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఉంటే వాళ్ళకి డేటా కీ రీసోర్స్, చాలా సెన్సిటివ్గా ఉంటుంది డేటా. అలాంటప్పుడు ఆ డేటాను ప్రొటెక్ట్ చేయడానికి దే విల్ ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ. ఇన్ఫాక్ట్ మనం బ్యాంకింగ్లో ఎవరైనా వర్క్ చేసి ఉంటే ఐడియా ఉంటుంది, బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది. మనకి ఏ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్కి అయినా సరే కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. యాక్సెస్, ఆ సర్వర్ మీద యాక్సెస్ అవ్వకూడదు. లేకపోతే ఏదైనా ట్రబుల్ షూట్ చేయాలన్నా చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది బ్యాంకింగ్ కంపెనీస్ IT సపోర్ట్ టీమ్స్కి, బికాస్ దే విల్ బ్లాక్ ఎవ్రీథింగ్. సో ఎందుకోసం అంటే దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ సో దట్ దే కెన్ ప్రొటెక్ట్ దేర్ డేటా. డెఫినెట్గా వాళ్ళు ప్రొటెక్షన్ కావాలి వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫైర్వాల్ లాంటి సర్వీసెస్ని యాక్చువల్గా ఎన్రోల్ చేసుకుంటారు. ఎన్రోల్ చేసినప్పుడు ఆటోమేటికలీ అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట ఇది. నేను మొన్న చెప్పాను NSG చెప్పినప్పుడు, అజూర్లో ఫైర్వాల్ ఉంది, అజూర్ ఫైర్వాల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ NSG అని చెప్పి. ఇందులో వెబ్సైట్ బ్లాకింగ్ కూడా చేయొచ్చు అని చెప్పాను నేను. సో ఆ క్యాపబిలిటీస్ కావాలనుకుంటే ఫైర్వాల్ని మనం యాక్చువల్గా డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు ఫైర్వాల్ని డిప్లాయ్ చేయడానికి మనకి అరౌండ్ 30 to 40 minutes టైం పట్టేది. బట్ ఇప్పుడు ఫైర్వాల్ని డిప్లాయ్ చేయడానికి వితిన్ 5 minutesలో అయిపోతుంది అనమాట. సో ఏమేమి అడుగుతున్నారు ఇక్కడ మనకి ఆప్షన్స్ అంటే ఏ సబ్స్క్రిప్షన్ ఆఫ్ కోర్స్, అండ్ ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేసిన వెంటనే డిలీట్ చేసేసేయండి, ఎందుకంటే చాలా కాస్ట్లీ అండ్ ఇట్ విల్ ఈట్ ఆల్ యువర్ ఫ్రీ ట్రయల్ అమౌంట్. రేపు చెప్తాను ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని. ఫ్రైడే కదా, సో సాటర్డే సండే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇది రీజనల్ రీసోర్స్ అండ్ అలాగే లేదు మన డిప్లాయ్మెంట్స్ అన్ని ఒక స్పెసిఫిక్ అవైలబిలిటీ జోన్లోనే ఉన్నాయి. మన VMs అన్ని ఒక స్పెసిఫిక్ అవైలబిలిటీ జోన్లోనే ఉన్నాయి విత్ ఇన్ ద రీజియన్. అంటే ఏ పర్టికులర్ జోన్లో ఉన్నాయో ఆ జోన్ వరకు మాత్రమే దీన్ని క్రియేట్ చేయొచ్చు కావాలంటే. అండ్ సపోజ్ ఇప్పుడు VM క్రియేట్ చేసేటప్పుడు కూడా మనకి ఒక ఆప్షన్ ఉంటుంది, ఏ జోన్లో పెట్టాలనుకుంటున్నారు, అవైలబిలిటీ జోన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ అన్నిటిని తీసుకెళ్ళి ఒకటే జోన్లో పెట్టాము అంటే కనుక అప్పుడు రీజనల్ వైడ్ రీసోర్స్ లాగా కాకుండా జోన్ స్పెసిఫిక్ రీసోర్స్ కింద కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అప్పుడు కాస్ట్ కొంచెం తగ్గుతుంది. బట్ వెన్ ఇట్ కవర్స్ ఎంటైర్ రీజియన్, మల్టిపుల్ జోన్స్లో మనకి వర్క్లోడ్స్ ఉంటే వాటన్నిటిని ప్రొటెక్ట్ చేయాలంటే కనుక మనకి కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది అనమాట.
నన్ అని సెలెక్ట్ చేస్తే రీజనల్ వైడ్ ప్రొటెక్షన్. ఎనీ జోన్ ఇఫ్ యూ సెలెక్ట్, then it will be zone level protection. Premium firewall support additional capabilities such as SSL termination and IDPS, intrusion detection and prevention system. Additional costs may apply. Migrating a standard firewall to premium firewall will require some downtime. ఇది ఈ ఆప్షన్స్ అన్ని రీసెంట్గా ఎనేబుల్ చేశారు. అసలు యాక్చువల్లీ ఫైర్వాల్ అనేది లాస్ట్ ఇయర్ ఈ టైంకి ప్రివ్యూలో ఉంది, అంటే కొత్తగా తీసుకొచ్చిన సర్వీస్ అనమాట. సో దీంట్లో కొత్త ఫీచర్స్ అన్ని తీసుకొస్తున్నారు. అంటే ఫుల్లీ ఒక ఆన్ ప్రిమైసెస్లో మనం రెగ్యులర్గా వాడే బారాకోడా ఫైర్వాల్ కానీ, లేకపోతే సిస్కో ఫైర్వాల్స్ కానీ, అదర్ ఫైర్వాల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఫీచర్స్ అన్ని దీంట్లోకి అడిషనల్ క్యాపబిలిటీస్ లైక్ యూఆర్ఎల్ బ్లాకింగ్. మనం మనం వీనెట్ లోపల ఉండే మిషన్స్ నుంచి ఇది మన వెబ్సైట్స్ని యాక్సెస్ చేయకూడదు అంటే దీంతో పాసిబిలిటీ ఉంటుంది. అదే స్పెసిఫిక్ వెబ్సైట్స్ని బ్లాక్ చేయొచ్చు. స్టాండర్డ్ ప్లాన్లో వీళ్ళు చెప్పిన ఈ అడిషనల్ ప్రాపర్టీస్ రావు. ఎస్ఎస్ఎల్ టెర్మినేషన్ అంటే ఏంటి, ఐడిపిఎస్ అంటే ఏంటి అంటే యూ కెన్ సెలెక్ట్ ఐడిపిఎస్ అంటే ఇంట్రూజన్ డిటెక్షన్, ఐడి అంటే, పి అంటే ప్రివెన్షన్, ఎస్ అంటే సిస్టమ్. సో ఫైర్వాల్ని 2 రకాల పద్ధతుల్లో మనం సెలెక్ట్ చేయొచ్చు. ఏంటి అంటే ఒకటి డిటెక్ట్ చేసేటట్టు కాన్ఫిగర్ చేసుకోవచ్చు, 2 ప్రివెంట్ చేసేటట్టు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఐడిఎస్, ఐపిఎస్. డిటెక్షన్ అంటే వచ్చిన తర్వాత దాని గురించి తెలుసుకుంటుంది. అంటే ఆ పర్టికులర్ ప్యాకెట్ మనకి ఎంటర్ అయిపోతుంది వీనెట్ లోపలికి, వచ్చిన తర్వాత దాన్ని బ్లాక్ చేస్తుంది. అంటే అలర్ట్ వచ్చి ఓకే దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, సంబడీ ఈస్ ట్రయింగ్ టు యాక్సెస్ యూ ఆర్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ వైరస్ లాంటి అలర్ట్ ఎలా వస్తుందో అలా మనకి అలర్ట్ వస్తుంది ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టంలో. ప్రివెన్షన్ అంటే ఏంటంటే రాకుండా ఆపడం అనమాట, ప్రొయాక్టివ్గా. అంటే అక్కడ ఎంటర్ అవ్వకుండానే ఆపుతుంది. సో ప్రివెన్షన్ సిస్టంలో ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ ఒకవేళ మన కస్టమర్ ఐపీ పొరపాటున కనుక బ్లాక్ లిస్ట్లో ఉంటే ఆర్ మెలీషియస్ లిస్ట్లో ఉంటే వాళ్ళ ట్రాఫిక్ కూడా బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని గురించి మనకి డిటెక్షన్ అయితే వచ్చిన తర్వాత మనం డెసిషన్ తీసుకోవచ్చు, అది డినై చేయాలా అలౌ చేయాలా అనేది బేస్డ్ ఆన్ ద సోర్స్ ఐపీ. ప్రివెన్షన్ అయితే ఆ యాక్టివిటీ ఆటోమేటికలీ హ్యాండిల్డ్ బై అజ్యూర్ కాబట్టి మనం అలౌ చేయడానికి ఉండదు, అది బ్లాక్ చేసేసిందంటే. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఐడిఎస్ వాడతారు ఐపీఎస్ కన్నా కూడా. ఐపీఎస్ ఇస్ ఎ ప్రొయాక్టివ్ మెకానిజం, బట్ అక్కడ కొన్ని ఫాల్స్ పాజిటివ్స్ ఉంటాయి, ఆ ఫాల్స్ పాజిటివ్స్ని హ్యాండిల్ చేయలేం. సో దానికోసం అని చెప్పి ఐడిఎస్ని వాడతారు అనమాట కొన్ని సందర్భాల్లో. సో స్టాండర్డ్ టైర్కి ప్రీమియం టైర్కి డిఫరెన్స్ ఏంటంటే స్టాండర్డ్ టైర్లో పాలసీస్ ఉండవు, ప్రీమియం టైర్లో పాలసీస్ ఉంటాయి. పాలసీస్ అంటే ఇస్ నథింగ్ బట్ ఇది రెండిట్లోనూ ఏ ఫంక్షనాలిటీ డిఫరెన్స్ లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో, జస్ట్ దీస్ 2 తప్ప, ఈ 2 తప్ప. ఇక్కడ మనం ఎలా అయితే కాన్ఫిగర్ చేస్తామో అదే విధంగా పాలసీస్లో కూడా కాన్ఫిగర్ చేస్తాం. పాలసీ అనేది ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ రూల్స్ అనమాట, ఫైర్వాల్ రూల్స్. ఇక్కడ స్టాండర్డ్లోనేమో ఫైర్వాల్ రూల్స్ వాడచ్చు అని చెప్తున్నాడు. 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఫైర్వాల్ పాలసీస్ వాడచ్చు, ఇక్కడ కూడా మనం రూల్స్ వాడచ్చు. బట్ ప్రీమియంకి వచ్చేసరికి ఓన్లీ రూల్సే, ఓన్లీ ఫైర్ పాలసీసే, నథింగ్ ఎల్స్. వేరే ఆప్షన్ లేదు, రూల్స్ వాడే ఆప్షన్ లేదు. అది జస్ట్ ఒక అడిషనల్ ఫీచర్ కింద ఇచ్చాడు అంతే. బట్ ఫంక్షనాలిటీ వైజ్ 2 సేమ్ ఉంటాయి. నెట్వర్క్ రూల్స్ అనేవి పార్ట్ ఆఫ్ ద పాలసీ. పాలసీ తోటి కొంచెం అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉంటుంది రాదర్ దాన్ యూజింగ్ రూల్స్ అనమాట. ఏ నెట్వర్క్ని మనం ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ ఫైర్వాల్ తోటి? సో ఆఫ్ కోర్స్ మనకు ఒక నెట్వర్క్ ఉంది, ఏ పబ్లిక్ ఐపీ దీనికి అసోసియేట్ చేయాలి, ఒక పబ్లిక్ ఐపీ మనం క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ ద పాలసీ, ఎందుకంటే మెయిన్ అదే మనకి ప్రొటెక్షన్ ఇచ్చేది ఫైర్వాల్లో. సో ఫైర్వాల్ పాలసీ క్రియేట్ చేస్తున్నాను, FWPOL-T10 and we use East US. Yes, ఈ పాలసీ క్రియేట్ అయిన తర్వాత దెన్ వీ కెన్ మేనేజ్ ఇట్ డైరెక్ట్లీ ఫ్రమ్ హియర్. లేదంటే మనం ఫస్ట్ ఫైర్వాల్ పాలసీని క్రియేట్ చేద్దాం, దెన్ వీల్ డిప్లాయ్ దిస్. ఇది విడిగా రిసోర్స్ని డిప్లాయ్ చేసుకోవచ్చు, విడిగా డిప్లాయ్ చేసే రీసోర్సే. క్రియేట్ అన్నప్పుడు
పాలసీ డిప్లాయ్మెంట్ విజార్డ్ స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో ఇట్స్ జస్ట్ అబౌట్ డిఫైనింగ్ ద సెట్టింగ్స్ అనమాట. ఏమేమి మనకి కాన్ఫిగరేషన్ కావాలి అనేది ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. ఎఫ్డబ్ల్యూ పాలసీ T10 అండ్ ఈస్ట్ యుఎస్ స్టాండర్డ్ ప్రీమియం. దానికి ఒక పేరెంట్ పాలసీ ఆల్రెడీ ఉందా అంటే లేదు. ఇదే ఫస్ట్ పాలసీ మనం క్రియేట్ చేసేటప్పుడు. సో మనం ఇప్పుడే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ ద ఫస్ట్ పాలసీ. అండ్ ఈ పాలసీలో మనకి యాక్చువల్లీ నన్ అని సెలెక్ట్ చేసుకోవాలి తప్పదు ఇంకా, బికాస్ దెర్ ఈస్ నో పేరెంట్ పాలసీ. డిఎన్ఎస్ సెట్టింగ్స్, ఫైర్ వాల్ ద్వారా డిఎన్ఎస్ క్వరీస్ ని పంపించడానికి మనం ఎస్ఆర్ను సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. అంటే ఇప్పుడు డిఎన్ఎస్ అనేది ఒక కీ రిసోర్స్ ఏ ఆర్గనైజేషన్ కైనా ఏ నెట్వర్క్ అయినా. వాట్ ఇట్ డస్, డిఎన్ఎస్ సర్వీస్ అంటే ఏంటి? డొమైన్ నేమింగ్ సర్వర్. ఇందులో ఏముంటాయి? హోస్ట్ నేమ్స్, కంప్యూటర్ నేమ్స్ అండ్ అసోసియేటెడ్ ఐపీ అడ్రసెస్ లిస్ట్ ఉంటుంది. ఇది మెయింటైన్ చేస్తుంది. ఒక నెక్స్ట్ ఆఫ్ VM T010 అనే దానికి 10.0.1.4 ఉంది, ఆర్ 1.1.4 ఉంది. ఇంకొక దానికి వచ్చేసరికి నెక్స్ట్ ఆఫ్ VM T11 10.1.2.4. ఇదే మనకి ఇంకొక మిషన్ క్రియేట్ చేసాం కాబట్టి 12. సో ఇలా హోస్ట్ నేమ్ ప్లస్ ఐపీ అడ్రస్ రికార్డ్స్ని మెయింటైన్ చేస్తుంది డిఎన్ఎస్ సర్వర్. ఎందుకోసం డిఎన్ఎస్ సర్వర్ ఇంపార్టెంట్ అంటే, ఒక మిషన్ ఇంకొక మిషన్తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు దానికి ఐపీ అడ్రస్సే కావాలి. ఆ మిషన్కి డెస్టినేషన్ ఐపీ అడ్రస్ తెలియాలి. హోస్ట్ నేమ్తో సంబంధం ఉండదు మిషన్ టు మిషన్ కమ్యూనికేషన్లో. హోస్ట్ నేమ్ అనేది మన కంఫర్ట్ కోసం మనం పెట్టుకున్నటువంటి ఒక ఫ్లెక్సిబిలిటీ. మిషన్ టు మిషన్ జరిగే కమ్యూనికేషన్లో హోస్ట్ నేమ్ రోల్ ఏది ఉండదు. హోస్ట్ నేమ్ విల్ నాట్ ప్లే ఎనీ రోల్. మిషన్ టు మిషన్ కమ్యూనికేషన్కి అవసరమైంది ఐపీ అడ్రస్ మాత్రమే. సో ఒక మిషన్ ఇంకొక మిషన్తో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు తన టీసీపీ ఐపీ సెట్టింగ్స్లో, ఇప్పుడు మనం నెట్వర్క్ ప్రాపర్టీస్కి వెళ్తాం కంట్రోల్ ప్యానల్లో, ఆ టీసీపీ ఐపీ సెట్టింగ్స్లో ఏదైతే డిఎన్ఎస్ సర్వర్ కాన్ఫిగర్ అయ్యి ఉందో ఆ డిఎన్ఎస్ సర్వర్కి మన మిషన్ రిక్వెస్ట్ పంపిస్తుంది. నేను ఈ పర్టికులర్ మిషన్తో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నాను, దీని హోస్ట్ నేమ్ ఇది అనుకున్నప్పుడు, సపోజ్ ఇఫ్ ఐ లుక్ ఎట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మై అడాప్టర్, ప్రాపర్టీస్ చూస్తే టీసీపీ ఐపీ ప్రాపర్టీస్, దీంట్లో ఆప్షన్స్లో ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్స్ మెన్షన్ చేస్తాం మనం. సో నా మిషన్ వేరే మిషన్తో కమ్యూనికేట్ అవ్వాలనుకున్నప్పుడు అది ఫస్ట్ చేసేటటువంటి క్వరీ ఏంటి అంటే, మనం ఇక్కడ google.com అని ఇవ్వడం డైరెక్ట్గా. ఏది మనం ఏదైనా కనెక్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు, ఒక వెబ్సైట్ కనెక్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు వీఆర్ నాట్ గివింగ్ ద ఐపీ, బట్ వీఆర్ గివింగ్ ద ఇంగ్లీష్ నేమ్, హోస్ట్ నేమ్ ఇస్తున్నాం ఇక్కడ. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు గో అండ్ క్వరీ ఫర్ ద ఐపీ తెచ్చుకుంటుంది వెళ్ళి. ఇది ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్? మనం ఇంగ్లీష్ నేమ్ ఇస్తే అది ఐపీని తెచ్చుకోవడం. ఈ ట్రాన్స్లేషన్ ఎలా జరుగుతుందంటే, మనకు కాన్ఫిగర్ అయినటువంటి డిఎన్ఎస్ సర్వర్ ఆ క్వరీని హ్యాండిల్ చేస్తుంది. మనం ఇంగ్లీష్ నేమ్ ఇచ్చినప్పుడు ఐపీ తీసుకొచ్చే క్వరీని, దాన్ని డిఎన్ఎస్ క్వరీ అంటారు. ఒకవేళ డిఎన్ఎస్ సర్వర్ డౌన్ ఉంటే ఎటువంటి యాక్సెస్ రాదు మనకి, ఎందుకంటే ఆ ఐపీ అడ్రస్ ట్రాన్స్లేట్ అవ్వదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మిషన్కి. డిఎన్ఎస్ సర్వర్ డౌన్ ఉంటే నెట్వర్క్ కమ్యూనికేషన్ కొలాప్స్ అయిపోతుంది. ఒకవేళ మనకి ఐపీ అడ్రస్లు తెలిస్తే అన్ని సర్వర్లకి, మనం కనెక్ట్ అవ్వాలనుకుంటున్న సర్వర్స్కి, అన్ని సర్వర్స్కి ఐపీ అడ్రసెస్ తెలిసి వాటిని గుర్తు పెట్టుకోగలిగిన క్యాపబిలిటీస్ మనకుంటే ఐపీస్ తోటే కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇఫ్ యూ ఎంటర్ ద ఐపీ ఇట్ విల్ ఓపెన్ google.com. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, హోస్ట్ నేమ్తో ఐపీ ట్రాన్స్లేషన్ చేసేటటువంటి సర్వీస్ డిఎన్ఎస్ సర్వీస్. అండ్ దీనికి స్పెసిఫిక్గా యూడిపి కమ్యూనికేషన్ని వాడతారు, టీసీపీ వాడరు. మనం టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనుకున్నాం, యూడిపి అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. డిఎన్ఎస్ క్వరీ అనేది వన్ వే యాక్టివిటీ, టూ వే కాదు. దీనికి రెస్పాన్స్ ఏం అక్కర్లేదు. అంటే ఇది ఒక వెబ్ సర్వర్ లాంటిది కాదు కదా, ఇది జస్ట్ మనం క్వరీ పంపిస్తే ఆ రిజల్ట్ని చూపించేస్తుంది, అక్కడితో అయిపోతుంది. సో యూడిపి యూజ్ చేస్తారు దీనికి, పోర్ట్ నెంబర్ 53 డిఎన్ఎస్కి.
సో దెన్ అలాంటి క్వరీస్ని స్పెసిఫిక్గా త్రూ ఫైర్వాల్ పంపించాలంటే కనుక ఈ డిఎన్ఎస్ సెట్టింగ్స్ని ఎనేబుల్ చేస్తారు. మన వీనెట్లో ఉండే మిషన్స్కి కూడా ఈ ప్రాపర్టీస్ ఉంటాయిగా, అది విండోస్ మిషనే, ఆబ్వియస్లీ లినక్స్లో అయినా ఈ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఏవైతే డిఎన్ఎస్ సర్వర్స్ మన మిషన్స్కి కాన్ఫిగర్ అయి ఉన్నాయో మన మిషన్స్ లోపల, ఆ మిషన్ లోపల నుంచి ఏదైనా ఇంటర్నెట్ యాక్సెస్ చేసినప్పుడు లేకపోతే ఎనీథింగ్ దట్ వీ వాంటెడ్ టు కనెక్ట్, మనం ఒక క్వరీని పంపించినప్పుడు మన వీనెట్కి కాన్ఫిగర్ అయినటువంటి డిఎన్ఎస్ ఆటోమేటిక్లీ అజ్యూర్ ప్రొవైడెడ్ డిఎన్ఎస్ ఉంటుంది. ఆ డిఎన్ఎస్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన క్వరీకి రెస్పాన్స్ తీసుకొచ్చి ఐపీ అడ్రస్ ఇస్తుంది మన మిషన్కి ట్రాన్స్లేట్ చేసి. సో ఈ క్వరీ అనేది ఫైర్వాల్ ద్వారా వెళ్ళాలి అంటే కనుక డిఎన్ఎస్ ప్రాక్సీ అని చెప్పి ఎనేబుల్ చేసుకుంటాం అనమాట. అంటే అది కూడా సెక్యూర్గా వెళ్తుంది ఆ క్వరీ కూడా. దానికోసం ఈ ఆప్షన్ ఇచ్చారు. బై డిఫాల్ట్ ఫైర్వాల్స్ ఏం చేస్తాయంటే డిఎన్ఎస్ క్వరీస్ని బ్లాక్ చేసేస్తాయి. అది ఫైర్వాల్ ఫంక్షనాలిటీ. డిఎన్ఎస్ క్వరీస్ని బ్లాక్ చేస్తాయి ఫైర్వాల్స్. సో దానికోసం త్రూ మనకు ఒక ఫైర్వాల్ ఉన్నప్పుడు ఫైర్వాల్ ద్వారా వెళ్ళేటట్టు యూజువల్గా ఆన్ ప్రెమిసెస్లో ఉండే ఫైర్వాల్స్లో ఏం చేస్తారంటే ఒక ఏజెంట్ని ఇన్స్టాల్ చేస్తారు ఫైర్వాల్ మీద, సో దట్ ఇట్ కెన్ హ్యాండిల్ డిఎన్ఎస్ క్వరీస్ అనమాట. క్వరీస్ని హ్యాండిల్ చేసేటట్టు ఒక ఏజెంట్ని ఇన్స్టాల్ చేస్తారు, ఫార్వర్డర్ ఏజెంట్ అని చెప్పి ఇన్స్టాల్ చేస్తారు. మెజారిటీ ఆఫ్ ద ఫైర్వాల్స్లో ఉంటుంది. అదే సర్వీస్ని ఇక్కడ మనకి ఇలా ఇచ్చారు డిఎన్ఎస్ ప్రాక్సీ అని చెప్పి. డిఎన్ఎస్ క్వరీస్ని ఫైర్వాల్స్ బై డిఫాల్ట్గా డ్రాప్ చేస్తాయి ఫైర్వాల్ ఉన్న సిచ్యువేషన్లో. సో అది బయటికి వెళ్ళాలి, ఆ క్వరీ బయటికి వెళ్ళి రావాలంటే కనుక యూ నీడ్ టు పాస్ ఇట్ త్రూ ద ఫైర్వాల్. పాస్ చేయడానికి డిఎన్ఎస్ ప్రాక్సీ అని ఇచ్చాము ఇక్కడ. టిఎల్ఎస్ ఇన్స్పెక్షన్, టిఎల్ఎస్ సెట్టింగ్స్ అప్లైడ్ will be applied in the policy. సో టిఎల్ఎస్ అనేది ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. ఒక కమ్యూనికేషన్ని మనం ఎస్టాబ్లిష్ చేసాము అంటే ఇప్పుడు నా సిస్టమ్ నుంచి గూగుల్కి ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయింది. వెన్ దిస్ కమ్యూనికేషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, నేను హెచ్టిటిపిఎస్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేశాను. అంటే ఇది ఒక ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్. ఇక్కడ ఎన్క్రిప్షన్ ఉంది నా మిషన్ నుంచి గూగుల్కి మధ్యలో. నేను చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఎన్క్రిప్ట్ అవుతుంది. రిక్వెస్ట్ ఎన్క్రిప్ట్ అవుతుంది, రెస్పాన్స్ కూడా ఎన్క్రిప్ట్ అవుతుంది, బికాస్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్. సో ఆ ఎన్క్రిప్షన్, దానికి సంబంధించిన డీక్రిప్షన్ రెండు కూడా ఇక్కడ నా మిషన్ హ్యాండిల్ చేసుకుంటుంది కాబట్టి నేను వెబ్సైట్ని ఓపెన్ చేసి చూడగలుగుతున్నాను. ఒకవేళ ఎన్క్రిప్షన్ చేసి డీక్రిప్ట్ చేయలేకపోతే దెన్ ఐ కాంట్ సీ దిస్ వెబ్సైట్ యాజ్ ఇట్ ఈస్. ఎర్రర్స్ వస్తాయి. రెండు క్యాపబిలిటీస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉంటాయి, ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ క్యాపబిలిటీస్. సో అందుకని అది రీడ్ చేయగలుగుతుంది. నౌ ఇఫ్ వీ హ్యావ్ ఎనీథింగ్, ఎనీ వెబ్సైట్, అలాంటి వెబ్సైట్ ఏదన్నా ఉంటే ఆ వెబ్సైట్కి మనం సర్టిఫికేట్ని అసోసియేట్ చేసినప్పుడు ఆ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ మెకానిజంని ఫైర్వాల్ హ్యాండిల్ చేస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ మిషన్. అంటే దాన్నే ఎస్ఎస్ఎల్ టెర్మినేషన్ అంటారు అనమాట. ఎస్ఎస్ఎల్ టెర్మినేషన్ అంటే ఏంటంటే ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అనేది ఒక హెవీ వర్క్ లోడ్. అది పర్ఫార్మెన్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక వెబ్ అప్లికేషన్ ఉంది మనదే, nextopsvideos.com అనేది ఒక వెబ్సైట్ అనుకుందాం, మన బ్లాగ్ అది. సో వెబ్సైట్ ఒకటి ఉంది మనకి, దాంట్లో టెస్ట్లన్నీ పబ్లిష్ చేస్తాను నేను. సో ఆ బ్లాగ్ ఒకవేళ పాపులర్ బ్లాగ్ అయితే దానికి హెవీ ట్రాఫిక్ జనరేట్ అవుతున్నప్పుడు వచ్చే ప్రతి రిక్వెస్ట్ని కూడా అది తీసుకుని ఆ రిక్వెస్ట్ని ఎన్క్రిప్ట్ ఆర్ డీక్రిప్ట్ చేస్తున్నప్పుడు ఆ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అంతా కూడా, ఆ లోడ్ అంతా కూడా సర్వర్ మీద పడుతుంది బై డిఫాల్ట్గా. ఎందుకంటే టిఎల్ఎస్ ఎనేబుల్ చేయాలంటే హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ కావాలి. హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్కి మ్యాండేటరీగా అవసరమైంది ఏంటంటే ఒక సర్టిఫికెట్ అనమాట. సర్టిఫికెట్ అవసరం అవుతుంది. ఆ సర్టిఫికెట్ని యాక్చువల్గా మనం మన వెబ్ సర్వర్ మీద ఇన్స్టాల్ చేస్తాం. వెబ్ సర్వర్ మీద ఇన్స్టాల్ చేస్తేనే ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ మెకానిజంని వెబ్ సర్వర్ హ్యాండిల్ చేయగలుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ యాక్టివిటీని సర్వర్ మీద చేయటం వల్ల పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక పాపులర్ వెబ్సైట్ ఉంది, దానికి పర్ మినిట్ థౌజండ్స్ ఆఫ్ రిక్వెస్ట్లు వస్తున్నాయి అన్నప్పుడు అన్ని రిక్వెస్ట్లని ఎన్క్రిప్ట్ ఆర్ డీక్రిప్ట్ చేయడం అనేది ఫైర్వాల్
ఐ మీన్ సర్వర్ చేస్తే పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది. అందుకని ఆ రెస్పాన్సిబిలిటీని, ఆ సర్టిఫికేట్ రెస్పాన్సిబిలిటీని ఫైర్వాల్కి అప్పచెప్పొచ్చు మనం. అంటే ఫైర్వాల్ దగ్గర సర్టిఫికేట్ అసోసియేట్ చేస్తాం. సో ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ మెకానిజంని ఇదే చూసుకుంటుంది ఇంకా. సో దట్ సర్వర్ మీద లోడ్ పడదు. వచ్చే ప్రతి రిక్వెస్ట్ని ఇక్కడే ఎన్క్రిప్ట్ చేస్తుంది, ఇక్కడే డీక్రిప్ట్ చేసేస్తుంది. ఆ ప్లెయిన్ ట్రాఫిక్ డీక్రిప్ట్ అయిన తర్వాత ప్లెయిన్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో దాన్ని మిషన్కి పంపిస్తుంది. మిషన్ ఫాస్ట్గా ప్రాసెస్ చేసి రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ కూడా ప్లెయిన్ ట్రాఫిక్కే ఉంటుంది. అది ఫైర్వాల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫైర్వాల్ మళ్ళీ దాన్ని ఎన్క్రిప్ట్ చేసి యాక్చువల్గా రిక్వెస్ట్ ఎవరు చేశారో వాళ్ళకి పంపించేస్తుంది అనమాట. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఫైర్వాల్ తీసుకుంటుంది. దాన్ని ఎస్ఎస్ఎల్ టెర్మినేషన్ అంటారు. ఇది మనకి తర్వాత మనకి అప్లికేషన్ గేట్వేలో కూడా కనిపిస్తుంది ఇదే ఫీచర్, ఎస్ఎస్ఎల్ టెర్మినేషన్ అనేది. తర్వాత రూల్స్, ఏ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ మనకు కావాలి, ఇదంతా మనం చేస్తుంది ఫైర్వాల్ పాలసీలో. ఇక్కడ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అనమాట. ఎన్ఎస్జి రూల్స్ కూడా ఇక్కడే ఉంటాయి, దీంట్లోనే ఉంటాయి. నెట్వర్క్ రూల్స్ అని మాట్లాడుకున్నప్పుడు దీస్ ఆర్ నథింగ్ బట్ ఎన్ఎస్జి రూల్స్ యాక్చువల్లీ. సో సోర్స్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి, మనం ఫైటబుల్ ఇన్ఫర్మేషన్ ఇదే కదా. సోర్స్ పోర్టు, డెస్టినేషన్ పోర్టు, యాక్షన్ ఏం చేయాలి, ఎలా చేయాలా, డెనై చేయాలా. ఎన్ఎస్జి సిమిలర్ ఎన్ఎస్జి. ఎస్ కిరణ్ చెప్పండి. హాయ్ చూడండి. Yeah. ఇప్పుడు ఫైర్ వాల్ ఎనేబుల్ లో ఉంటే మనం టిఎల్ఎస్ ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. చేసుకోవచ్చు, అడిషనల్ ప్రొటెక్షన్ అది. అది అడిషనల్ ప్రొటెక్షన్ కోసం. అవును, ఎన్క్రిప్షన్ కోసం. ఓకే. మామూలు ఫైర్ వాల్ ఉన్నప్పుడు ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అది ఆటోమేటిక్ జరగదు. వెబ్సైట్ కి స్పెసిఫిక్ గా సర్టిఫికేట్ అవసరం అవుతుంది వెబ్సైట్స్ కి. అది పెడితేనే ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఎన్క్రిప్షన్ జరగదు ఫైర్ వాల్ లో. ఫైర్ వాల్ లో జరిగేదంతా ప్రొటెక్షన్. అంటే ద సెన్స్ ప్యాకెట్స్ ని మానిటర్ చేస్తూ వచ్చే ప్యాకెట్స్ ని స్టాప్ చేయడం, డినై చేయడం అది చేస్తూ ఉంటుంది అనమాట. యా మోహన్ చెప్పండి. మనం ఏ ఫైర్ వాల్ లో ఏటిని బ్లాక్ చేయాలా, వీటిని అన్బ్లాక్ చేయాలా అనేది మనకి ఎలా తెలుస్తుందండి? ఏమన్నా లిస్ట్ ఇస్తారా, లేకపోతే ఎలాగండి అది? అది కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం. ఇప్పుడు బ్యాంకింగ్ ఉందంటే గూగుల్ తప్ప ఏ వెబ్సైట్స్ ఓపెన్ అవ్వవు. జేపీ మార్గన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇలాంటి కంపెనీస్ లో మనకి చేసు. సో వాళ్ళు ముందే వాళ్ళ నెట్వర్క్ టీమ్ ఆ డెఫినేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఏమేమి వెబ్సైట్స్ అలౌ చేస్తారు అనేది. ఆర్గనైజేషన్ పాలసీ అది, అంతే. అంటే మనం experiment గా మనము చేయడానికి ఉండదు, లిస్ట్ ఇస్తారు వాళ్ళు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీ వర్క్ చేస్తున్నప్పుడు వాడికి కొన్ని రీసోర్సెస్ అవసరం అవుతాయి. గూగుల్ డెఫినెట్లీ అవసరం అవుతుంది. వితౌట్ గూగుల్ ది కాంట్ వర్క్. అలా అని చెప్పి ఫేస్బుక్ అవసరం అంటే కాదు, యూట్యూబ్ అవసరం అంటే కాదు, ఆప్షనల్ అవి. అలాంటి వాటిని బ్లాక్ చేయమని కొన్ని కంపెనీస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి సెక్యూరిటీ పెంచుకోవడానికి. యా గోపి చెప్పండి. ఓకే. ఇప్పుడు మిలీషియస్ ఐపీలో మన ఐపీ ఉంటే యాక్సెస్ చేయలేము అని, ఏదైనా పోర్టల్ యాక్సెస్ చేయలేము కదండి. అవును. సో ఇన్ కేస్ ఆ మిలీషియస్ ఐపీ రిమూవ్ చేయాలన్నా అది చాలా పెద్ద ప్రాసెస్ యాక్చువల్లీ. దట్ ఈస్ ఎ లెంగ్దీ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్. సో యూజువల్ గా ఐఎస్పి దగ్గర బ్లాక్ అవుతుంది, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర. ఆ బ్లాక్ అయిన ఐపీ కోసం మళ్ళీ మన డిఓటి సర్వీసెస్ కి, టెలికామ్ సర్వీసెస్ కి ఒక రిటర్న్ కమ్యూనికేషన్ పంపించాలి. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. యాక్చువల్గా మన ఐఎస్పి ప్రొవైడర్ చూసుకుంటాడు అనమాట. అది మనకి ఇంటర్నెట్ ఇచ్చేవాళ్ళు చూసుకుంటారు. మనకి ఇది యాక్సెస్ అవ్వట్లేదు, లేకపోతే ఈ ఐపీ బ్లాక్ అవుతుందంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఈ ఐపీకి వైట్ లిస్ట్ చేయండి, ఇది జెన్యూన్ ఐపీ అని చెప్పి. మేబీ అంతకుముందు అది బ్లాక్ లిస్ట్ లో ఉండొచ్చు బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. ఇప్పుడు మనమే మన ఫైర్ వాల్ కి ఈ సోర్స్ ఐపీ నుంచి వచ్చేటప్పుడు బ్లాక్ చేయమని రూల్ క్రియేట్ చేస్తే ప్రతిసారి దాని నుంచి వచ్చే రిక్వెస్ట్ అనేది బ్లాక్ చేస్తూ ఉంటుంది. అలా ఎక్కువ మంది బ్లాక్ చేసిన ఐపీ బ్లాక్ లిస్ట్ అవుతుంది. దాన్ని వైట్ లిస్ట్ చేయడం అనేది మళ్ళీ లెంగ్తీ ప్రాసెస్ అనమాట. ఓకే. ఎందుకంటే మెలీషియస్ ఐపీస్ అనేవి రిస్క్ టు ఎనీబడి. అది నిజంగా జెన్యూన్ ఐపీనా అనేది ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఇది మేము కొనుక్కున్న ఐపీ, ఇది ఒక జెన్యూన్ కంపెనీ, మేము దీన్ని సోర్స్ ఐపీ కింద వాడుతున్నాం, ఇట్స్ నో లాంగర్ ఏ బ్లాక్ లిస్టెడ్ ఐపీ అనేది ఒక కమ్యూనికేషన్ జరిగిన తర్వాత మేబీ ఇట్ విల్ టేక్ ఏ డే ఆర్ టూ, దెన్ దే విల్ వైట్ లిస్ట్ ద ఐపీ. అక్కడి నుంచి అది జెన్యూన్ ఐపీ కింద కన్వర్ట్ అవుతుంది. అది లెంగ్దీ ప్రాసెస్ యూజువల్గా. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు రియల్ టైంలో DDoS ఫైర్ వాల్స్ మ్యాండేటరీగా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. లేదు, ఆప్షనల్, తక్కువగానే యూజ్ చేస్తారు. కాకపోతే మనకు తెలియాలి ఇవి.
తెలిస్తే ఒకవేళ ఇన్ కేస్ ఈ రిక్వెస్ట్ వస్తే వర్క్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఓకే. సో రూల్స్ అని ఇందాక అనుకున్నాం మనం అజూర్ ఫైర్వాల్ క్రియేట్ చేసేటప్పుడు క్లాసిక్ స్టాండర్డ్ తీసుకుంటే అక్కడ రూల్సే ఉన్నాయి, ప్రీమియం తీసుకుంటే పాలసీస్ వచ్చాయి. యాజ్ ఐ మెన్షన్ రూల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ పాలసీ. సో ఇక్కడ 3 డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, నెట్వర్క్ రూల్స్, అప్లికేషన్ రూల్స్, నాటింగ్ రూల్స్. నాట్ గేట్వే హ్యాండిల్ చేసే ఫంక్షనాలిటీని నాట్ రూల్స్ హ్యాండిల్ చేస్తాయి. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ హ్యాండిల్ చేసే ఫంక్షనాలిటీని ఎన్ఎస్జి హ్యాండిల్ చేసే ఫంక్షనాలిటీని నెట్వర్క్ రూల్స్ హ్యాండిల్ చేస్తాయి. మోర్ దాన్ దాట్ ఇన్ఫాక్ట్ అప్లికేషన్ రూల్స్ అనేసరికి ఇది ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ. స్పెసిఫిక్గా మనం ఏదైనా బ్లాక్ చేయాలనుకున్నప్పుడు, అంటే ఒక సర్వీస్ని బ్లాక్ చేయాలనుకున్నప్పుడు హెచ్టిటిపిఎస్ని కానీ ఎంఎస్ఎస్క్యూఎల్ రిలేటెడ్ కానీ చేయాలనుకున్నప్పుడు అప్లికేషన్ రిలేటెడ్ రూల్స్ని వాడతారనమాట. సో let us talk about network rules first. Anything like a regular LORDP NSG rule, దీనికి ప్రయారిటీ నెంబర్స్ వచ్చి 100 నుంచి 65,000 మధ్యలో ఎక్కడైనా ఇవ్వచ్చు. ప్రయారిటీ నెంబర్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఎన్ఎస్జిలో మనకి ప్రయారిటీ నెంబర్స్ 100 to 4096. ఫైర్వాల్లో ప్రయారిటీ నెంబర్స్ 100 to 65,000 మధ్యలో ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వి స్టార్ట్ విత్ 100 అండ్ ఆర్డిపి అలౌ చేయమని చెప్తున్నాం. ఇక్కడ సిమిలర్ రూల్ మనం అక్కడ ఎన్ఎస్జిలో క్రియేట్ చేసిన రూలే. సోర్స్ టైప్ ఐపీ అడ్రస్ లేదంటే ఐపీ అడ్రస్ బ్లాక్ అండ్ సోర్స్ ఎనీవేర్ అన్నప్పుడు హ్యాష్ట్యాగ్ పెడతాం. ప్రోటోకాల్ టీసీపీ అండ్ డెస్టినేషన్ పోర్ట్ 3389 ఆర్టీపీకి, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అగైన్ ఎనీ అని పెట్టేస్తే బయట నుంచి వచ్చేటటువంటి ఏ ట్రాఫిక్ అయినా ఇది మనం ఇఫ్ వీ లుక్ ఎట్ అవర్ ఎన్ఎస్జి విల్ గెట్ టు నో ద సేమ్ రూల్ అనమాట. అదే ఫంక్షనాలిటీని ఫైర్వాల్లో ఎనేబుల్ చేశారు. అంటే మనకి ఎన్ఎస్జిలో దొరకని అడిషనల్ ఫంక్షనాలిటీ కూడా ఇక్కడ ఉంటుంది. బట్ ఎన్ఎస్జి ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ టు దిస్. విఎం ప్రాపర్టీస్కి వెళ్తే మనకి ఎన్ఎస్జి సెట్టింగ్స్ కనపడుతున్నాయి కాబట్టి అక్కడ చూద్దాం నిన్న మనం చేసినటువంటి ఎల్ఓఆర్డిపి రూల్ ఎట్లా ఉందనేది. ఇదిగో 100 ప్రయారిటీ ఎల్ఓఆర్డిపి 3389 పోర్టు టీసీపీ ప్రోటోకాల్ ఎనీ ఎలో. దాన్నే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ జియుఐ మారింది అంతే. ఆర్డర్ ఆఫ్ ఐటమ్స్ మారినాయి. ఇక్కడ మనం రూల్ యాడ్ చేయాలంటే ఈ పక్కన వస్తుంది మెను, ఇలాగా వర్టికల్ గా వస్తుంది. ఇక్కడేమో హారిజాంటల్ గా ఇచ్చారు అన్ని ఆప్షన్స్. దిస్ ఈస్ ఇట్. సో యాడ్ అంటే నెట్వర్క్ రూల్ యాడ్ అవుతుంది. ఈ రూల్ మొత్తం వీనెట్ మొత్తానికి అప్లై అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఫైర్వాల్ ఈజ్ ఎ వీనెట్ లెవెల్ రిసోర్స్, నాట్ సబ్నెట్ లెవెల్ రిసోర్స్. సబ్నెట్ ఎన్ఎస్జి సబ్నెట్ లెవెల్ రిసోర్స్, ఫైర్వాల్ మొత్తం వీనెట్ కి అప్లై అవుతుంది అనమాట. యాడ్ రూల్ కలెక్షన్ లో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ రూల్ కలెక్షన్. సో సంథింగ్ లైక్ hello Google or deny Google, maybe ఒక నిమిషం విల్ ట్రై బ్లాక్ మైక్రోసాఫ్ట్ ఆర్ ఫేస్బుక్. అప్లికేషన్ రూల్ కలెక్షన్లో మనం యూఆర్ఎల్స్ని బ్లాక్ చేయొచ్చు. సో దీనిలో డినై అంటున్నాను, సింపుల్ బ్లాక్ ఫేస్బుక్ అంటున్నాను. ఇక్కడ సోర్స్ వచ్చేసరికి మనది అవుతుంది, మన నెట్వర్క్ అవుతుంది కాబట్టి మన అడ్రస్ స్పేస్ ఇవ్వచ్చు. సింపుల్గా 10.1.0.0/16 మొత్తం వీనెట్ మొత్తం నుంచి. ప్రోటోకాల్ వచ్చి హెచ్టిటిపి హెచ్టిటిపిఎస్ ఈ రెండిట్లో కూడా బ్లాక్ చేయాలి. అండ్ ఎఫ్క్యూడిఎన్ అంటే ఏదైతే వెబ్సైట్ని మనం బ్లాక్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇక్కడ ఇస్తాం, facebook.com. ఇక్కడ బ్లాక్ అన్నాం కాబట్టి డినై పెట్టాం అండ్ ఆ యూఆర్ఎల్ని ఇక్కడ ఇస్తాం అనమాట. సో దాట్ ఏమవుతుందంటే మనకి ఆ స్పెసిఫిక్ యూఆర్ఎల్ని బ్లాక్ చేయడానికి అవకాశం. అండ్ ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ దీన్ని మనం యూఆర్ఎల్ బ్లాకింగ్కి వాడాం. ఓకే, లెట్ మీ కరెక్ట్ దిస్. సో దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. హెచ్టిటిపి హెచ్టిటిపిఎస్ ఎంఎస్ఎస్క్యూఎల్ మూడే ప్రోటోకాల్స్ ఉన్నాయి ఇక్కడ. డ్రాప్ డౌన్ ఇందాట్లా నెట్వర్క్ లాగా టీసీపీ యూడిపి ఎనీ ఆర్ ఐసిఎంపి అని ఇవ్వాల. జస్ట్ ఓన్లీ ఫర్ కపుల్ ఆఫ్ సర్టెన్ ప్రోటోకాల్స్కి మాత్రమే ఈ ఆప్షన్ ఇచ్చారు. అలాంటప్పుడు
ఇక్కడ మనం బ్లాక్ చేయగలిగింది ఈ 3 ప్రోటోకాల్స్ కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ని మాత్రం, అప్లికేషన్ ట్రాఫిక్ ని మాత్రమే. FQDN లో మనం చేసేది ఒకవేళ మన వెబ్సైట్ కి సంబంధించినటువంటి ట్రాఫిక్ ని అలౌ చేయాలన్నా, డేటాబేస్ కి సంబంధించిన ట్రాఫిక్ ని అలౌ చేయాలన్నా, అప్పుడు ఇక్కడ మనం సోర్స్ ఎనీ పెడతాం, బయట నుంచి వచ్చే ట్రాఫిక్ కాబట్టి. MS SQL కి ఎవరు రాకూడదు అంటే కనుక మనం MS SQL ప్రోటోకాల్ని ఇక్కడ పెట్టి, సో లెట్స్ నాట్ నేమ్ ఇట్ యాజ్ సంథింగ్ లైక్ దిస్. సో బ్లాక్ డేటాబేస్ యాక్సెస్ అంటాం. సో దానికి మన URL ఏదైతే ఉందో ఆ URL ని మనం మెన్షన్ చేయొచ్చు ఇక్కడ, మన సర్వర్ నేమ్ సంథింగ్ ఏదో ఒకటి. FQDN ట్యాగ్ తోటి స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ మాత్రమే బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. దోస్ ఆర్ 3. ఇక్కడ 2 ఉంటాయి అనమాట యాక్చువల్లీ. అజూర్ FQDN ట్యాగ్స్ ఒకటి, FQDNs ఒకటి. కొంచెం కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ ఇది. అజూర్ ఫైర్వాల్ ట్యాగ్స్ వర్సెస్ FQDN ఫిల్టరింగ్ ఇప్పుడు మనం మాట్లాడుతుంది. ఏం చేస్తుంది ఇదంటే FQDN ఫిల్టరింగ్ ఇన్ అప్లికేషన్ రూల్స్ మనం చేస్తుంది అదే. అప్లికేషన్ రూల్స్ లో FQDN ఫిల్టరింగ్ చేస్తున్నాం మనం. ఫర్ HTTPS, MS SQL is based on application level transparent proxy and SNI header. As such, it can discern between the two FQDNs that are resolved to the same IP address. This is not the case with FQDN filtering in network rules. Network rules లో ఉండేటటువంటి FQDN ఫిల్టరింగ్ కి అప్లికేషన్ రూల్స్ లో ఉండే FQDN ఫిల్టరింగ్ కి డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. అప్లికేషన్ లెవెల్లో స్పెసిఫిక్ గా ఏదైనా సరే మనం బ్లాక్ చేయాలి, స్పెసిఫిక్ టు MS SQL, HTTP, HTTPS చేయాలంటే అప్పుడు మనం చేయాల్సింది అప్లికేషన్ రూల్ కలెక్షన్ లో MS SQL కానీ HTTP కానీ HTTPS ప్రోటోకాల్ తీసుకుని అక్కడ బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అదే నెట్వర్క్ రూల్ కలెక్షన్ లో కూడా మనకి ఈ FQDN ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ మనం బ్లాక్ చేసేది ఇక్కడ అలౌ చేసేది ఏంటంటే స్పెసిఫిక్ టు కొన్ని మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ వెబ్సైట్స్. time.windows.com అంటే వాళ్ళు మెయింటైన్ చేసే వెబ్సైట్ అనమాట. ఇది వెబ్సైట్ యాక్సెస్ ని అంటే కొన్ని సర్వీసెస్. దెర్ ఇస్ ఏ డిఫరెన్స్ యాక్చువల్లీ. సో నెట్వర్క్ రూల్స్ లో FQDN ఉంది, అప్లికేషన్ రూల్స్ లో కూడా FQDN ఉంది, అండ్ అప్లికేషన్ రూల్ లో అలాంగ్ విత్ FQDN ట్యాగ్స్ ఉంది. మనం ఏ ట్రాఫిక్ ని బ్లాక్ చేస్తున్నాం అనేది మనం చూస్ చేసుకునే ఆప్షన్ ని బట్టి ఉంటుంది. ఇక్కడ FQDN ఏం చేస్తుందంటే స్పెసిఫిక్ మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఇవి. అంటే ఇప్పుడు మన మెషిన్ కి కొన్ని సర్వీసెస్ ఇంటర్నల్ గా డిపెండెన్సీస్ ఉంటాయి. మన టైం వచ్చి మైక్రోసాఫ్ట్ నుంచి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బౌండ్ టు ఎనీ డొమైన్, time.windows.com ఆటోమేటికల్లీ మనకి టైం ఇస్తూ ఉంటుంది మన సిస్టమ్ కి ఇంటర్నెట్ ద్వారా. అలాగే లైసెన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మైక్రోసాఫ్ట్ కి అప్డేట్ అవుతూ ఉంటుంది. మనం జెన్యూన్ లైసెన్స్ వాడుతున్నామా లేకపోతే ఫేక్ లైసెన్స్ వాడుతున్నామా కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అవన్నీ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉండే సర్వీసెస్. మన ఫ్రంట్ ఎండ్ లో మనం కాన్ఫిగర్ చేయాల్సింది ఏం లేదు. అలాంటి వెబ్సైట్స్ కి మనం ఒకవేళ యాక్సెస్ ఇవ్వాలన్నా బ్లాక్ చేయాలన్నా నెట్వర్క్ రూల్స్ లో ఉన్న FQDN ని వాడతాం మైక్రోసాఫ్ట్ స్పెసిఫిక్ సర్వీసెస్ కోసం. అందుకని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, దిస్ ఇస్ నాట్ ద కేస్ విత్ FQDN ఫిల్టరింగ్ ఇన్. ఇది అప్లికేషన్ రూల్లో వాడితే ఒకవేళ ఇదే రూల్ ని అప్లికేషన్ రూల్స్ లో FQDN వాడితే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇట్స్ ఆల్ అబౌట్ స్పెసిఫిక్ అప్లికేషన్స్, నాట్ అబౌట్ వెబ్సైట్స్. MS SQL, HTTPS తో వాడేటటువంటి అప్లికేషన్స్ కి ట్రాఫిక్ ని బ్లాక్ చేయాలన్నా డినై చేయాలన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. మరి FQDN ట్యాగ్ అంటే ఏంటి? ట్యాగ్ అంటే ఏంటంటే మన అజూర్ సర్వీసెస్ అన్నమాట ఇవి, స్పెసిఫిక్ టు అజూర్. అందులో కూడా లిమిటెడ్ సర్వీసెస్. సర్వీస్ ట్యాగ్ చూసాం నిన్న మనం. సర్వీస్ ట్యాగ్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది. సర్వీస్ ట్యాగ్ లో అన్ని సర్వీసెస్ ఉంటాయి. వెన్ యూ గో టు నెట్వర్క్ రూల్స్, ఇక్కడ మన NSG లో ఉండే ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. IP అడ్రస్ తో బ్లాక్ చేయొచ్చు, సర్వీస్ ట్యాగ్ తో బ్లాక్ చేయొచ్చు, లేదంటే బ్లాక్ ఆఫ్ IPs తో బ్లాక్ చేయొచ్చు. కొత్తగా ఇప్పుడు FQDN కూడా వచ్చింది దీంట్లో అడిషనల్ గా.
సర్వీస్ ట్యాగ్ అంటే మనకి మైక్రోసాఫ్ట్ మొత్తం లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అన్ని ఉంటాయి. అజూర్ సర్వీసెస్ ఉంటాయి ఇక్కడ. సేమ్ ఎన్ఎస్జిలో చూసినట్టే, నథింగ్ డిఫరెంట్. అదే ఎఫ్క్యూడిఎన్ ట్యాగ్ వచ్చేసరికి ఇందులో మైక్రోసాఫ్ట్ స్పెసిఫిక్ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. అజూర్ స్పెసిఫిక్ సర్వీసెస్ అనే దానికన్నా మైక్రోసాఫ్ట్ స్పెసిఫిక్ సర్వీసెస్ అనొచ్చు ఇక్కడ. విండోస్ అప్డేట్ అనేది అజూర్ సర్వీస్ కాదు. విండోస్ అప్డేట్ అనేది మైక్రోసాఫ్ట్ సర్వీస్. విండోస్ డయాగ్నోస్టిక్స్ మైక్రోసాఫ్ట్ సర్వీస్. మైక్రోసాఫ్ట్ యాక్టివ్ ప్రొటెక్షన్ సర్వీస్ మైక్రోసాఫ్ట్ సర్వీస్. అజూర్ సర్వీసెస్ కాదు ఇవి. కొన్ని డిపెండెంట్ సర్వీసెస్ లైక్ బ్యాకప్ తీసుకోవడం ఇట్లాంటివి అజూర్ స్పెసిఫిక్ సర్వీసెస్. సో వాటి కోసం మనం ఈ ట్యాగ్స్ లో ఏ ట్యాగ్ అయినా వాడుకోవచ్చు. సేమ్ సర్వీస్ ట్యాగ్ ఫంక్షనాలిటీ ఇది కూడా. ఇక్కడ ఏ సర్వీస్ అలౌ చేస్తే ఒకవేళ మన మెషిన్ లో విండోస్ అప్డేట్స్ జరగకూడదు అంటే దీన్ని జరగొద్దు డినై చేసి ఏమైనా ట్రాఫిక్ ని మనం ఇక్కడ ఎఫ్క్యూడిఎన్ ట్యాగ్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఒక పర్పస్ ఉంది. ఈ మూడింటికి రాసుకుందాం ఇక్కడ. ఎఫ్క్యూడిఎన్ ట్యాగ్స్, ఎఫ్క్యూడిఎన్ ఇక్కడ వచ్చేసరికి స్పెసిఫిక్ టు an application running on HTTP, HTTPS, MS SQL. ఈ 3 ప్రోటోకాల్స్ మీద రన్ అయ్యే అప్లికేషన్స్ కి ట్రాఫిక్ ని అలో ఆర్ డినై చేయాలంటే అప్లికేషన్ రూల్ లో ఎఫ్క్యూడిఎన్ వాడతాం. ఎఫ్క్యూడిఎన్ ట్యాగ్స్ వచ్చేసరికి we can say మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ అనొచ్చు దీన్ని. సచ్ as విండోస్ అప్డేట్. విండోస్ అప్డేట్ అనేది అజూర్ సర్వీస్ కాదు. ఇట్స్ బీన్ దేర్ సిన్స్ విండోస్ ఎగ్జిస్టెన్స్. విండోస్ ఎప్పటి నుంచి అయితే ఉందో అప్పటి నుంచి విండోస్ అప్డేట్ సర్వీస్ ఉంది. అజూర్ అనేది కొత్తగా వచ్చింది. సో మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ ని హ్యాండిల్ చేయాలంటే ఎఫ్క్యూడిఎన్ ట్యాగ్స్ వాడతాం అనమాట. అండ్ దెన్ యూఆర్ఎల్స్ బ్లాక్ చేయాలంటే ఇక్కడ యూఆర్ఎల్ ఆప్షన్ ఇచ్చారు. స్పెసిఫిక్ యూఆర్ఎల్ ని బ్లాక్ చేయాలంటే ప్రోటోకాల్ హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్. ఇక్కడ మనం కావాలంటే బ్లాక్ ఫేస్బుక్ అని చెప్పి ఫేస్బుక్ ని బ్లాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మన దగ్గర నుంచి ఫేస్బుక్ కి యాక్సెస్ ఉండకూడదు. డెస్టినేషన్ ఫేస్బుక్ మన నెట్వర్క్ నుంచి. అప్పుడు యూఆర్ఎల్ వాడతాం. ఇది కొత్తగా యాడ్ చేశారు. ఇది ఫస్ట్ యాడ్ చేశారు, మళ్ళీ తీసేశారు, మళ్ళీ పెట్టారు. వెబ్ కేటగిరీస్ అనేది. ఇందులో ఏంటంటే సోషల్ నెట్వర్కింగ్, యూట్యూబ్, ఇగో ఇట్లా సోషల్ నెట్వర్కింగ్ అని ఫిల్టర్ చేయొచ్చు. ఇది ఈజీ యాక్చువల్లీ. సోషల్ నెట్వర్కింగ్ అంటే ప్రొడక్టివిటీ లాస్ లోకి వస్తుంది. అది మొత్తం ఫేస్బుక్లు అన్ని, మొత్తం యూట్యూబ్లు, ట్విట్టర్లు అన్ని బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అంటే బ్లాక్, ఎలా అంటే ఎలా. కేటగిరీస్ అంటే అడ్వాన్స్డ్ ఫైర్ వాల్ ఫంక్షనాలిటీ. ఇది ఇప్పుడు విడివిడిగా మనం యాక్సెస్ చేయకుండా అడ్వాన్స్డ్ ఫైర్ వాల్ ఫంక్షనాలిటీ తీసుకొచ్చారు ఇక్కడ. సో దీంతో మనం వెబ్సైట్స్ ని బ్లాక్ చేయొచ్చు. యూఆర్ఎల్ అండ్ వెబ్సైట్స్. యూఆర్ఎల్ అంటే ఇండివిజువల్ వెబ్సైట్స్ ని, కేటగిరీ అంటే కేటగిరీ ఆఫ్ వెబ్సైట్స్ ని సింప్లిఫై చేసుకోవడం. సో వెన్ వీ యాడ్ దిస్ పర్టికులర్ configuration, it will block the Facebook or any social networking websites to that matter of fact. Edit annappudu let's name it as block social networking entire category. Yeah, Gopi, cheppandi. మళ్ళీ నేను ఇప్పుడు రైస్ చేయలేదండి. ఓకే, అదే ఓకే. హ్యాండ్ అట్లా ఉండిపోయింది. ఇది ఫైర్ వాల్ పర్టికులర్ గా వీనెట్ కదా అన్న. ఇప్పుడు ఈ రూల్ మనం ఇవన్నీ పెట్టామనుకో, ఫేస్బుక్ బ్లాక్ చేయాలని చెప్పేసి, ఈ వీనెట్ లో ఉన్న రిసోర్స్ అన్నిటికీ బ్లాక్ అవుతుంది. ఇంక ఈ కేసులో ఎన్ఎస్జి అవసరం ఉండదు. ఐదర్ ఎన్ఎస్జి కానీ లేకపోతే ఇది కానీ, రెండిట్లో ఏదో ఒకటి వాడుకోవాలి. ఎన్ఎస్జి ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. యాక్చువల్లీ మనకి ఆ లెవెల్ ప్రొటెక్షన్ సరిపోతుందంటే ఎన్ఎస్జితో కంటిన్యూ అయిపోవచ్చు. ఇఫ్ వీ నీడ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ సచ్ as యూఆర్ఎల్ బ్లాకింగ్, లైక్ ఈ కైండ్ ఆఫ్ అడిషనల్ ప్రొటెక్షన్ కావాలంటే కెన్ గో ఫర్ ఫైర్ వాల్ అనమాట. గ్రాన్యులారిటీ పెరుగుతుంది ఫైర్ వాల్ లో. ఫైనలీ డీనాట్. ఇక్కడ మనం ఏదైతే ఆపరేషన్స్ అదే ఇవి చేస్తున్నామో అవన్నీ వీనెట్ లెవెల్ కి అప్లికబుల్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ. అది జరుగుతుంది అన్న నార్మల్ గా రియల్ టైమ్ లో ఉంటుంది. అంటే ఆర్గనైజేషన్స్ లో బేసిక్ గా ఫైర్ వాల్స్ ఉంటాయి. ఆ ఫైర్ వాల్స్ లో ఇదే కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఫిజికల్ ఫైర్ వాల్స్ ఉంటాయి.
నార్మల్గా ఫిజికల్ ఫైర్ వాల్స్ ఉంటాయి. అజూర్కి వచ్చేసరికి ఇప్పుడు ఈ ఫైర్ వాల్ ఉంది కాబట్టి కొన్ని కంపెనీస్ వాడతాయి వీటిని అవసరమైతే. బట్ వీ నీడ్ టు లెట్ దెమ్ నో ఇట్స్ ఎ కాస్ట్లీ రీసోర్స్. ఇప్పుడు నాకు సపరేట్ గా సబ్నెట్ లెవెల్లో కావాలంటే ఇంకా మనం ఎన్ఎస్జీసే కదా. ఎన్ఎస్జీసే. లేదంటే ఇక్కడ మనం సోర్స్ ఐపీని సబ్నెట్ లెవెల్లో మెన్షన్ చేయొచ్చు. ఈ స్పెసిఫిక్ సోర్స్ నుంచి వెళ్ళే రిక్వెస్ట్లే బ్లాక్ చేయని చెప్పొచ్చు కదా. దర్ ఇస్ అ పాసిబిలిటీ. 1.2.0 పర్టికులర్ ఒక విఎంకే కావాలంటే అన్న అప్పుడు ఐపీ ఇస్తాం, విఎం ఐపీ. ఓకే. సో దర్ ఇస్ ఎ కంట్రోల్ ఎవ్రీవేర్. యా మోహన్ చెప్పండి. ఏమన్నా ఇప్పుడు మనము ఎన్ఎస్జిలో చేసేవన్నీ కూడా మనం ఫైర్ వాల్ లో కూడా చేయగలుగుతామా? ఎగ్జాక్ట్లీ. సో ఇఫ్ వీ హ్యావ్ ఫైర్ వాల్ అనుకోండి, ఫైర్ వాల్ కి బై చేసాం అనుకోండి, ఎనర్జీ యూజ్ చేయకుండా ఫైర్ వాల్ యూజ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. అదే అన్నాను ఇప్పుడు జస్ట్ ఒక 1 minute బ్యాక్ చెప్పాను నేను. ఫైర్ వాల్ ఉంటే ఎనర్జీ అక్కర్లేదు. ఓకే. యా. ఓకే. సో నాటింగ్ ఫంక్షనాలిటీ. మనకి నాటింగ్ జరిగినప్పుడు ఏమైంది, మనకు ఒక ఐడెంటిటీ వచ్చింది బయటికి వెళ్ళేటప్పుడు, రైట్? సో అజూర్ ఫైర్ వాల్ సెటప్ చేస్తే నాట్ గేట్వే కూడా అక్కర్లా, నాట్ గేట్వేని కూడా రీప్లేస్ చేస్తుంది ఇది ఈ ఫంక్షనాలిటీ తోటి. మన మిషన్ నుంచి వెళ్ళే ట్రాఫిక్కి ఒక ఐడెంటిఫికేషన్ కోసం నాట్ గేట్వేని సెటప్ చేసుకున్నాం. అదొక పబ్లిక్ ఐపీ తోటి ఎస్టాబ్లిష్ అయింది అక్కడ. ఇక్కడ ఫైర్ వాల్ ఐపీనే నాట్ ఐపీ కింద ఉపయోగపడుతుంది అనమాట. ఫైర్ వాల్ కూడా ఒక పబ్లిక్ ఐపీ పెడతాం మనం. ఆ ఫైర్ వాల్ ఐపీనే నాట్ ఐపీ కింద రిప్రజెంట్ అవుతుంది. అది అవుట్ బౌండ్ ట్రాఫిక్కి పర్ఫెక్ట్లీ ఫైన్. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకున్న విఎమ్స్లో ఒక విఎంకి పబ్లిక్ ఐపీ పెట్టాం డైరెక్ట్గా, విచ్ ఈస్ అన్సెక్యూర్డ్. అసలు అది అలౌ చేయరు, అంటే అలా పెట్టడం కరెక్ట్ కాదు. ఒక విఎంకి డైరెక్ట్గా పబ్లిక్ ఐపీని అసైన్ చేయడం, పబ్లిక్ ఐపీ విఎం సినారియో మోస్ట్ అన్సెక్యూర్డ్ అనమాట ఇది. ఎందుకంటే ఐపీ తెలిస్తే ఎవరైనా ఆర్టీపీ తీసుకోగలరు, ఎస్ఎస్హెచ్ తీసుకోగలరు. అఫ్ కోర్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలియాలి. ఐపీని ఐడెంటిఫై చేసినోడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఐడెంటిఫై చేయడం అనేది వాళ్ళ దగ్గర ఉండే టూల్స్ తోటి ఈజీగానే అయిపోతుంది. సో విఎంకి పబ్లిక్ ఐపీ అసైన్ చేయడం అని డైరెక్ట్గా అసైన్ చేయడం అనేది నాట్ ఏ గుడ్ ఐడియా. మనం ఇప్పుడు బిగినింగ్లో ఉన్నాం కాబట్టి వీ జస్ట్ నీడ్ టు లాగ్ ఇన్ టు ద విఎం. వేరే ఆల్టర్నేటివ్ లేదు, ఇంకా నేర్చుకోలేదు కాబట్టి వీ డైరెక్ట్లీ అసైన్డ్ ఏ పబ్లిక్ ఐపీ టు అవర్ విఎం. అక్కడి నుంచి మనం రెస్ట్ ఆఫ్ ద విఎమ్స్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. అజూర్ ఫైర్ వాల్లో ఉన్నటువంటి నాటింగ్ ఫంక్షనాలిటీ అవుట్ బౌండ్ రెగ్యులర్ నాట్ గేట్వే ఫంక్షనాలిటీతో పాటు ఇన్బౌండ్ నాటింగ్ కూడా ఎనేబుల్ చేస్తుంది. అంటే ఫైర్ వాల్ ఐపీని యూజ్ చేసుకుని ఒక ప్రైవేట్ ఐపీతో నడుస్తున్నటువంటి విఎంకి ట్రాఫిక్ని పంపించవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే బేసిక్గా ప్రైవేట్ ఐపీ డైరెక్ట్గా మనకు కనెక్ట్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లోనూ. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఏ ప్రైవేట్ ఐపీ దట్ వీ హ్యావ్. స్టార్ట్ చేస్తున్నాను, దానికి బయట నుంచి మనకి యాక్సెస్ ఉండదు, పబ్లిక్ ఐపీ ఉంటేనే యాక్సెస్ అవుతుంది. ఈ మిషన్కి ఒకవేళ నేను సెక్యూర్గా యూజింగ్ ప్రైవేట్ ఐపీ నేను యాక్సెస్ చేయాలి అంటే కనుక వాట్ ఐ నీడ్ టు డూ ఇస్ ఐ నీడ్ టు డిఫైన్ ఎ రూల్ హియర్. దాన్ని డీనాట్ రూల్ అంటాం అనమాట. సో ఎలో ఆర్డిపి టు ప్రైవేట్ విఎం అన్నప్పుడు దానికి ఒక ప్రయారిటీ నెంబర్ ఇచ్చి సేమ్ ఎలో ఆర్డిపి టు విఎం, సోర్స్ వచ్చి ఫ్రమ్ ఎనీవేర్, ప్రోటోకాల్ వచ్చి టీసీపీ, డెస్టినేషన్ పోర్ట్ 3389, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ వచ్చేసరికి ఫైర్ వాల్ ఐపీ అవుతుంది అనమాట. ఇది మనం ఇప్పుడు డిఫైన్ చేయలేం, ఫైర్ వాల్ సెటప్ చేస్తే తప్ప డిఫైన్ అవ్వదు ఈ ఐపీ ఈ రూల్లో. కాకపోతే తర్వాత ఈ రూల్ని మార్చుకోవచ్చు మనం కావాలనుకుంటే, లేదంటే డిలీట్ చేసి రీక్రియేట్ చేసుకోవచ్చు. సో లెట్ మీ గివ్ ఏ ర్యాండమ్ ఐపీ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఐపీ అనమాట ఇది, ఫైర్ వాల్ కి సంబంధించినటువంటి పబ్లిక్ ఐపీ. అంటే మనం ఆర్డిపి ప్రైవేట్ విఎంకి అవ్వాలనుకుంటున్నాం, ప్రైవేట్ విఎంకి పబ్లిక్ ఐపీ లేదు, డైరెక్ట్గా ఇవ్వట్లేదు పబ్లిక్ ఐపీ. మనం ఫైర్ వాల్ ఐపీకి కనెక్ట్ అవుతాం అనమాట ఆర్డిపి. ఇదేం చేస్తుందంటే మనం డిఫైన్ చేసిన రూల్ వల్ల ఈ రిక్వెస్ట్ని ఏ మిషన్కి అయితే పంపించాలో ఆ మిషన్కి పంపిస్తుంది వెనక్కి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ట్రాన్స్లేటెడ్ అడ్రస్ దగ్గర మనం విఎం ఐపీ ఇవ్వాలి.
ఇచ్చి మళ్ళీ 3389 ట్రాన్స్లేటెడ్ పోర్ట్ కూడా సేవ్ చేసేస్తే ఇక్కడ ఏం జరిగింది, మనం ఒకసారి నాటింగ్ని గుర్తు చేసుకుంటే నాటింగ్ ఫంక్షనాలిటీని బయటికి వెళ్ళేటప్పుడు మనకొక ఐడెంటిటీ కోసం నాట్ గేట్వే ద్వారా మనం ట్రాఫిక్ని పంపిస్తున్నాం. మన సోర్స్ ఐపీ మన కంట్రోల్లో ఉండాలని చెప్పి నాట్ గేట్వేని సెటప్ చేసుకున్నాం. మనం ప్రైవేట్ విఎమ్స్ నుంచే బయటికి వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా నాట్ గేట్వే దగ్గర తన ప్యాకెట్ని మాడిఫై చేసుకుని నాట్ గేట్వే ఐపీ తీసుకుని దాంతో బయటికి వెళ్తుంది. ఇక్కడ కూడా అంతే, కాకపోతే ఇక్కడ ఇన్కమింగ్ ట్రాఫిక్ కూడా అలౌ చేస్తున్నాం మనం. ఇక్కడ అజూర్లో ఉండేటటువంటి నాట్ సర్వీస్ ఐపీని, అదే ఫైర్వాల్ ఐపీని తీసుకుని ఆ ఐపీ నుంచి మనం ట్రాఫిక్ని అలౌ చేస్తున్నాం అనమాట. ఎక్కడికి అలౌ చేస్తున్నాం, ఎక్కడికి పంపిస్తున్నాం, మళ్ళీ ఆ ట్రాఫిక్ని వెనకున్నటువంటి ప్రైవేట్ మిషన్కే పంపిస్తున్నాం. రివర్స్ డైరెక్షన్లో జరుగుతుంది నాటింగ్ ఇక్కడ, అందుకని డెస్టినేషన్ నాట్ అంటారు దీన్ని. మనం ఇంతకు ముందు నేర్చుకుంది సోర్స్ నాటింగ్ అనమాట. సో allow or deny, we have added our firewall IP, we have added our translated IP. సో ఇప్పుడు ప్రైవేట్ ఐపీతో రన్ అవుతున్న మిషన్కి ఆర్డిబి పంపించాలి త్రూ ఫైర్ వాల్ అంటే ఇదే ఒక పద్ధతి, అందుకని ఇది డీనాట్ రూల్ అనమాట. సో ఈ 3 రకాల రూల్సే ఉంటాయి మనకి ఫైర్ వాల్లో. ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. మళ్ళీ ఎన్ఎస్జికి వచ్చేసరికి సర్వీస్ ట్యాగ్స్ ఉన్నాయి, ఐపీస్ ఉన్నాయి, ఐపీ బ్లాక్స్ ఉన్నాయి. అప్లికేషన్కి వచ్చేసరికి ఎఫ్క్యూడిఎన్స్ ఉన్నాయి, ఎఫ్క్యూడిఎన్ ట్యాగ్స్ ఉన్నాయి, అండ్ యూఆర్ఎల్స్ వెబ్ కేటగిరీస్ ఉన్నాయి. డీనాట్కి వచ్చేసరికి జస్ట్ నాటింగ్ ఫంక్షనాలిటీ ఉంది. ఈ రూల్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దీన్ని ఫైర్వాల్ పాలసీని ఫైర్వాల్కి అసోసియేట్ చేయాలి. సో ఐడిపిఎస్ అంటే ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్, డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ సిస్టమ్. అది ఎలా ఉండాలి, అసలు వద్దా మనకి డిజేబుల్ చేసేద్దామా అంటే డిజేబుల్ చేసుకోవచ్చు, లేదు ఓన్లీ అలర్ట్ పంపిస్తే సరిపోతుందంటే అలర్ట్ చేయొచ్చు. అలర్ట్ అండ్ డినై అంటే పిఎస్ అనమాట, ఇది ప్రివెన్షన్ సిస్టమ్. అలర్ట్ అంటే డిఎస్, డిటెక్షన్ సిస్టమ్. వచ్చిన దాన్ని ఐడెంటిఫై చేసి మనకు నోటిఫై చేస్తుంది. వచ్చిన దాన్ని ఐడెంటిఫై చేసి ఆపేస్తే ప్రివెన్షన్ సిస్టమ్. అసలు రెండు వద్దనుకుంటే డిసేబుల్డ్. సో దిస్ వుడ్ బి ద బెటర్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్. ఇది సో మెలీషియస్ ఐపీస్ ఏవైతే ఉంటాయో, డేటాబేస్ అని చెప్పాను కదా మైక్రోసాఫ్ట్ దగ్గర ఉంటుందని, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ థ్రెట్ ఇంటెలిజెన్స్. ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ డేటాబేస్ అనేది మైక్రోసాఫ్ట్ మేనేజ్ చేస్తుంది అనమాట. అందులో ఎప్పటికప్పుడు ఆటోమేటికలీ అందరు కస్టమర్స్ రిపోర్ట్ చేసినటువంటి మెలీషియస్ ఐపీస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు థ్రెట్ ఇంటెలిజెన్స్లో. అలాగే మనం కూడా ఎలో లిస్ట్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ని మెన్షన్ చేయొచ్చు. సో దట్ వీటికి ఎటువంటి, ఇప్పుడు సపోజ్ ఒక ఐపీ అడ్రస్ బ్లాక్ లిస్ట్లో ఉంది, బై డిఫాల్ట్ బ్లాక్ లిస్ట్లో ఉంది. అది ఆ ఐపీ నుంచి మనకి యాక్సెస్ వస్తున్నప్పుడు మన ఫైర్వాల్ బ్లాక్ చేస్తుంది ఆబ్వియస్లీ. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే దాన్ని ఎలో అని పెట్టి ఎక్స్ప్లిసిట్గా మనం కావాలంటే ఆ లిస్ట్ ఆఫ్ ఐపీస్ని ఎలో చేసుకోవచ్చు. ఇలాగ ఎంతమంది ఎలో చేస్తే అంత అడ్వాంటేజ్, తొందరగా వైట్ లిస్ట్లోకి వస్తుంది అనమాట, ఇంకెవరిని రిక్వెస్ట్ చేయకుండా. లేదంటే ఎక్స్ప్లిసిట్గా కమ్యూనికేషన్ కంపెనీతో మాట్లాడుకుని వాళ్ళతోటి అది వైట్ లిస్ట్ చేయించుకోవాలి. సో మనకు తెలిసిన ఐపీస్ని ఒకవేళ బ్లాక్ లిస్ట్లో ఉంటే కనుక ఆ ఐపీస్ని మనం ఇక్కడ అలౌ చేయొచ్చు. సో నోన్ ఐపీస్ కింద మనం రిపోర్ట్ చేయొచ్చు అనమాట. అప్పుడు వీళ్ళ డేటాబేస్ అప్డేట్ అవుతుంది సమ్ టైమ్ ఆఫ్టర్. ఇఫ్ పీపుల్ రిపోర్టింగ్ ద సేమ్ ఐపీ యాజ్ ఏ నోన్ ఐపీ, దెన్ ఇట్ విల్ బి వైట్ లిస్టెడ్ ఆటోమేటికలీ. సో దానికోసం అలౌ చేయాల్సిన యూఆర్ఎల్స్, అలౌ చేయాల్సిన ఐపీ అడ్రసెస్ని మనం మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ ట్యాగ్స్, రివ్యూ అండ్ క్రియేట్ అంటే పాలసీ క్రియేట్ అవుతుంది. ఈ పాలసీని ఇప్పుడు మనం ఫైర్వాల్కి అసోసియేట్ చేయాలి. అసోసియేట్ చేసిన ఫైర్వాల్ ఫంక్షనాలిటీలోకి వచ్చిన తర్వాత అది ఎలా పనిచేస్తుంది అనేది మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇది జస్ట్ పాలసీ దట్ వి క్రియేటెడ్, అండ్ అంటే ఓవరాల్ ఫంక్షనాలిటీని మనం డిస్కస్ చేసాం ఇప్పుడు ఫైర్వాల్ ఫంక్షనాలిటీని. అండ్ దెన్ ఫైర్వాల్ డిప్లాయ్ చేసేటప్పుడు ఈ ఫైర్వాల్ పాలసీని అసోసియేట్ చేస్తాం కాబట్టి దెన్ ఇట్ విల్ బి లైక్ ఒరిజినల్ ఫంక్షనాలిటీ వస్తుంది అనమాట. యా మోహన్ చెప్పండి. ఫైర్వాల్ ఐపీ మీకు ఎలా తెలిసిందండి? అది స్టాండర్డా? నేను ర్యాండమ్గా ఇచ్చాను సార్, మీరు జస్ట్ నాట్ ఫాలోయింగ్ ఇట్. నేను మారుస్తానని కూడా చెప్పాను తర్వాత. ఓకే ఓకే, అది ర్యాండమ్గా ఇచ్చాను ఎందుకంటే మనం ఇంకా ఫైర్వాల్ డిప్లాయ్ చేయలే. ఓకే ఓకే, ర్యాండమ్గా ఇచ్చాను. వన్స్ వీ డిప్లాయ్ ద ఫైర్వాల్ ఐపీ వచ్చిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను రూల్ అని చెప్పాను ఇందాక. యా ఓకే ఓకే యా.
So this is getting deployed, firewall policy. Meanwhile, we'll deploy the firewall also. Firewall options లో మనకి జస్ట్ పాస్ సర్వీస్ గురించి ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పమని అడిగితే ఇంటర్వ్యూలో దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. పాస్ పాస్ సర్వీసెస్ అని అన్నప్పుడు చెప్పొచ్చు అనమాట. సో ఫైర్వాల్ని డిప్లాయ్ చేద్దాం. నెక్స్ట్ ఆప్స్ FWT10 అండ్ ఇక్కడ ప్రీమియం ఫైర్వాల్ కాబట్టి వీ కెన్ సెలెక్ట్ అవర్ ఫైర్వాల్ పాలసీ. ఇంతకు ముందు లేదు, ఇది ఇప్పుడు వచ్చింది. Associated with the existing VNet, what is the location that we have here? So VNet and ఇక్కడ పబ్లిక్ IP అడ్రస్ మనం డిఫైన్ చేస్తాం అనమాట ఫైర్వాల్కి. ఈ ఐపీని ఇప్పుడు పాలసీస్లో అప్డేట్ చేసుకోవాలి. దెన్ లెట్స్ గో అహెడ్ అండ్ క్రియేట్ ఎ ఫైర్వాల్ IP. నెక్స్ట్ ఆప్స్ firewall PIP01 and then forced tunneling అంటే ఇట్స్ జస్ట్ టు మేనేజ్ ఏ పర్టికులర్ ఫైర్వాల్ ని మేనేజ్ చేయడానికి ఒక కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ పోర్టల్ లాగా ఇచ్చారు. ఆప్షనల్ ఇది. సో మనకు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ ఫైర్వాల్ క్రియేట్ చేయాలంటే మనకు ఒక సబ్నెట్ కావాలి సెపరేట్గా. వితౌట్ దట్ సబ్నెట్ ఫైర్వాల్ క్రియేట్ కాదు. Virtual network must have a subnet named Azure Firewall Subnet. So when you go to your VNet and create additional subnet, ఆ సబ్నెట్ పేరు Azure Firewall Subnet అనే ఉండాలి. అదర్వైజ్ దట్ ఈస్ నాట్ ఎలిజిబుల్. ఆ VNet ఎలిజిబుల్ కాదనమాట. దీనికి అడ్రస్ స్పేస్ చిన్నగా ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు అవసరం అయితే. అండ్ సేవ్. సో మళ్ళీ ఇది మొత్తం అంతా విజాడంతా మళ్ళీ స్టార్ట్ చేయాలి, బికాస్ ఇట్ విల్ నాట్ రిఫ్రెష్ ఆటోమేటికలీ. సో లెట్ మీ క్రియేట్ ద ఫైర్వాల్ అగైన్. Sorry, firewall T10 East US premium and then use existing. ఇప్పుడు మనకి ఎలిజిబిలిటీ చూపిస్తుంది, ఇప్పుడు ఎర్రర్ లేదు మనకి. And we can create a new IP for this. Next ops FWPIP01. Okay, IP address type కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ, స్టాండర్డ్ అండ్ స్టాటిక్ అండ్ డైనమిక్ అండ్ ఇదంతా చెప్తాను నేను తర్వాత క్లాసెస్లో. నెక్స్ట్ అన్నప్పుడు ఇట్ విల్ గెట్ స్టార్టెడ్. ఇది యాక్చువల్గా 40 minutes అలా పట్టేది, చాలా ఎన్హాన్స్ చేశారు దీన్ని. 3-4 minutesలో అయిపోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్. సో మీన్ వైల్ మనం ఇది అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి, యా దెర్ ఈస్ అ క్వశ్చన్ ఫ్రమ్ నలిన్. ఎనీ డౌన్ టైమ్ ఫర్ అప్లయింగ్ ఫైర్వాల్ ప్రయారిటీ నెంబర్ షుడ్ బి యూనిక్. ఫైర్వాల్ నెంబర్ చేంజ్ చేయడానికి డౌన్ టైం కావాలి అని అడుగుతున్నారా నలిన్? గుడ్ మార్నింగ్ చరణ్. లేదు చరణ్, ఇప్పుడు మనం ఫైర్వాల్ అప్లై చేసేటప్పుడు మనకి ఏమైనా డౌన్ టైం రిక్వైర్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్. అండ్ ఇందాక మీరు లైక్ టెస్టింగ్ చేసేటప్పుడు లైక్ ప్రయారిటీ నెంబర్ ఇచ్చారు కదా 100 అని. ఇప్పుడు నాకు 2 సర్వీసెస్ ఉన్నాయనుకో, రెండింటికి ఒకటే నెంబర్ ఇవ్వలేను కదా అని నా డౌట్. లైక్ 100 ఇచ్చిన ఓకే ఓకే. లైక్ ఎన్ఎస్జీలో మనము సర్వీసెస్ డిఫరెంట్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకున్నాం, ట్యాక్స్ అనేసి, ఐపీ అడ్రస్ అనేసి, డెస్టినేషన్ అనేసి. సో సేమ్ రూల్స్ డిఫరెంట్ అయినప్పుడు సేమ్ ప్రయారిటీ నెంబర్ ఇవ్వలేము కదా అని అడుగుతున్నాను. అప్లికేషన్ రూల్స్ లో క్రియేట్ చేసేటప్పుడు దాని ప్రయారిటీ నెంబర్స్ దానికే ఉంటాయి. నెట్వర్క్ లో క్రియేట్ చేసేటప్పుడు నెట్వర్క్ ప్రయారిటీ నెంబర్స్ దానికి ఉంటాయి. ఎందుకంటే ఓవరాల్ గా మనం ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్ చూసుకున్నప్పుడు ప్రయారిటీ నెంబర్ అక్కడ వేరు, అక్కడ సిచ్యువేషన్ వేరు, ఇక్కడ వేరు అన్నమాట. ఓకే. సో డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయింది, ఇది ఇంటెన్షనల్ గా లేదు కదా? ఉండదు, ఏముండదు. ప్రయారిటీ నెంబర్స్ అప్డేట్ చేసేటప్పుడు. అండ్ ప్రయారిటీ నెంబర్ ఒకసారి మనం సెలెక్ట్ చేస్తే దాన్ని మార్చడానికి కూడా ఉండదు మెజారిటీ కేసు. ఐ థింక్ ఇట్ విల్ బి డిసేబుల్డ్. ఓకే, సో డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయింది. I did this intentionally to make you understand. So
వీనెట్ లో కనుక వీనెట్ కి అప్లికబుల్ అవుతుంది ఈ రీసోర్స్ అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. వీనెట్ లో కనుక ఎనీథింగ్ దట్ ఈస్ హ్యావింగ్ ఏ పబ్లిక్ ఐపీ, ఎందుకంటే ఫైర్ వాల్ పెట్టినప్పుడు పబ్లిక్ ఐపీతో ఉన్నటువంటి రీసోర్సెస్ ని వీనెట్ లో ఉంచుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవసరం ఉండదు. అలా పబ్లిక్ ఐపీస్ ఉండి ఆ ఐపీస్ బేసిక్ ప్లాన్ లో రన్ అవుతూ ఉంటే కనుక ఫైర్ వాల్ డిప్లాయ్మెంట్ ఎర్రర్ వస్తుంది అనమాట. సో మన VMs కి వన్ ఆఫ్ ద VM కి మనం పబ్లిక్ ఐపీ పెట్టుకున్నాం. ఆ పబ్లిక్ ఐపీ బేసిక్ ప్లాన్ లో ఉంటుంది, ఇక్కడ ఇచ్చినటువంటి పబ్లిక్ ఐపీ. వీనెట్ లో ఒక VM కి ఇలా పబ్లిక్ ఐపీ ఉండటం అనేది విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఫర్ ఫైర్ వాల్ డిప్లాయ్మెంట్ అనమాట. సో దానికోసం మనం ఏం చేయాలంటే we need to disassociate this public IP from the machine and then we need to proceed. So we'll see disassociate VMT ని 10 నుంచి తీసేసిన ఇంక మనకు అవసరం లేదు పబ్లిక్ ఐపీతో VMs కనెక్ట్ అవ్వాలంటే, అట్లీస్ట్ ఈ సినారియో వరకు. ఎందుకంటే సోర్స్ డెస్టినేషన్ నాట్ రూల్ రాసాం కాబట్టి త్రూ ఫైర్ వాల్ లాగిన్ అవ్వచ్చు మనం కావాలంటే. సో ఐ రిమూవ్ దిస్ అండ్ నెక్స్ట్ లెట్స్ రీట్రై. Okay, let me do it from the beginning. ఇలాగ అర్థం అవ్వదు. Just bad request అని అయిపోయింది అది. East US premium is existing net and firewall IP కూడా క్రియేట్ అయింది. Okay, let's take this one first of all. ఈ ఐపీని తీసుకుందాం మనం 40.87.86.54 and we'll go ahead and update our firewall policy with this IP. ముందే అప్డేట్ చేసేద్దాం. DNAT rules లో ఎడిట్, ఇక్కడ మనం ఇచ్చిన ర్యాండమ్ ఐపీ తీసి మన ఫైర్వాల్ ఐపీ పెడుతున్నాం. adding rule collection, updating. Then we'll deploy the firewall again. అన్నా ఈ పబ్లిక్ ఐపీ ఇప్పుడు ఫిక్స్డ్ లేకపోతే ఇది ఫిక్స్డ్, ఇది ఫిక్స్డ్. ఫైర్వాల్ ఫిక్స్డ్ ఉంటుంది, VMs కి డైనమిక్ ఉంటుంది. VMs లో కూడా డైనమిక్ కాకుండా ఫిక్స్డ్ పెట్టుకోవచ్చు, బట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫిక్స్డ్ కి. డైనమిక్ అయితే తక్కువ ఉంటుంది. అదే చెప్తాను, ఆ డిఫరెన్స్ చెప్తాను. వాట్ ఈస్ స్టాటిక్ అండ్ డైనమిక్, స్టాండర్డ్ అండ్ బేసిక్ అనేది. సెలెక్ట్ ఆల్ దీస్ థింగ్స్, firewall IP and next tags, review and create. It should be good now. Let's see. సో వన్స్ ఇది డిప్లాయ్ అయిపోతే ఫస్ట్ మనం చేసే టెస్ట్ ఏంటంటే మన ప్రైవేట్ VM కి RDP తీసుకుని చెక్ చేద్దాం డైరెక్ట్గా, అది RDP అలౌ చేస్తుందా లేదా అనేది. అండ్ NSG కూడా రూల్స్ అలౌ RDP ఉంది. నథింగ్ రిలేటెడ్ టు RDP NSG హియర్. ఎలాగో మన ఫైర్వాల్లో అలౌ RDP రాసాం కాబట్టి that will be applicable anyway. సో దీని తర్వాత వెబ్సైట్ బ్లాకింగ్ ఒకటి వెరిఫై చేసుకోవాలి మనం. లోపలికి లాగిన్ అయ్యి VM లోపలికి లాగిన్ అయ్యి ఈ రెండు వెరిఫై చేస్తే దెన్ మనకి కవర్ అయినట్టు కాన్సెప్ట్. ఎస్ రాము చెప్పండి. ఈ ఎన్ఎస్సిలో RDP ఎనేబుల్ చేసి ఫైర్ వాల్ లో RDP ని డిసేబుల్ చేసాం అనుకోండి, సో విచ్ ప్రియారిటీ ఫస్ట్ ఏది తీసుకుంటుంది? ఫైర్ వాల్ తీసుకుంటుందా లేదా NSG తీసుకుంటుందా? ఫైర్ వాల్ తీసుకుంటుంది, ఎందుకంటే ఫైర్ వాల్ టాప్ లెవెల్ కదా, వీనెట్ లెవెల్ కదా. ఫస్ట్ అక్కడ వాల్యుయేట్ అవుతాయి, తర్వాత సబ్నెట్ లెవెల్ కి వస్తాయి. హైరార్కీ అక్కడ ఎంటర్ అయితేనే, అక్కడ ఎంటర్ చేస్తేనే ఇక్కడికి వచ్చి ఇక్కడ చెక్ చేసుకోగలుగుతుంది ఆబ్వియస్ లాజికల్ గా అయితే. యా, NSGs తో పని ఉండదు మన ఫైర్ వాల్ ఒకవేళ సెటప్ చేస్తే. బట్ ఇఫ్ దెర్ ఈస్ ఎ సిచ్యువేషన్ దట్ యూ హ్యావ్ బోత్ అన్నప్పుడు డెఫినెట్లీ వీనెట్ ఫైర్ వాల్ కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది బికాస్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్ అండ్ వీనెట్ లెవెల్లో డిప్లాయ్ అవుతుంది కాబట్టి. సో నౌ ఇట్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్ అండ్ ఇట్స్ గోనా టేక్ అబౌట్ 5 minutes మేబీ. అయిన తర్వాత మనం మన టెస్ట్ చేసుకుంటే
ఫైర్వాల్ ఫంక్షనాలిటీ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. సోర్స్ నాట్ వెబ్సైట్ బ్లాకింగ్ ఒకటి, అండ్ మనం ఈఎంకి డైరెక్ట్గా వితౌట్ పబ్లిక్ ఐపీ మనం ఆర్టీపీ తీసుకోగలుగుతున్నాం అంటే త్రూ ఫైర్వాల్ వెళ్తున్నట్టే. ఇప్పుడు మనం లాగిన్ అవ్వాల్సిన ఐపీ ఇది ఆర్టీపీ కోసం. సో ఇంటర్వ్యూలో అడుగుతారు, హౌ మెనీ టైప్స్ ఆఫ్ యాక్సెస్ దట్ వీ కెన్ గివ్ టు ఏ విఎం అంటే ఫస్ట్ పబ్లిక్ ఐపీ సినారియో డైరెక్ట్గా అండ్ త్రూ ఫైర్వాల్. ఇది సెక్యూరిటీది, బికాస్ కమ్యూనికేషన్ ఈస్ కమింగ్ త్రూ ఫైర్వాల్. అక్కడ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి మెలీషియస్ ఐపీస్ నుంచి వచ్చే ఆర్టీపీ రిక్వెస్ట్లను కూడా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్లను కూడా అది బ్లాక్ చేయగలుగుతుంది. సో సెక్యూరిటీది. ఇంకా దేర్ ఆర్ అబౌట్ సెవెన్ వేస్ ఆఫ్ యాక్సెసింగ్ ఏ విఎం. 7 రకాలుగా మనం విఎంని యాక్సెస్ చేయొచ్చు. అవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ద లాస్ట్ వన్ షుడ్ బి లైక్ మోస్ట్ సెక్యూర్డ్ వే, దట్ ఈస్ విపిఎన్ అనమాట. విపిఎన్ కానీ ఎక్స్ప్రెస్ రౌట్ కానీ. సో రియల్ టైంలో మనకి ఫైర్వాల్ డిప్లాయ్మెంట్ రిక్వెస్ట్లు చాలా రేర్గా వస్తాయి. ఒకటి అరా వస్తాయి ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒకసారి. అండ్ డిడిఓఎస్ స్టాండర్డ్ మీద ఎక్కువ మంది కంటిన్యూ అయిపోతారు, ఎందుకంటే కావాల్సినటువంటి ప్రొటెక్షన్ ఆల్మోస్ట్ మనకి కవర్ అవుతుంది స్టాండర్డ్ ప్లాన్లో. బట్ బాగా ఎక్కువ ఇంకా అడిషనల్ కావాలి ప్రొటెక్షన్ అనుకున్నప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో ఉండే వాళ్ళు, అలాంటి వాళ్ళు డిడిఓఎస్ని స్టాండర్డ్ని ఎనేబుల్ చేసుకుంటారు అనమాట. డిడిఓఎస్ని మనకి ఇంటర్వ్యూలో దీనికి సంబంధించి వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే, ఆబ్వియస్లీ ఫైర్వాల్లో ఉండే డిఫరెంట్ రూల్స్ మధ్యన డిఫరెన్స్ అడుగుతారు. నెట్వర్క్ రూల్స్ అంటే ఏంటి, అప్లికేషన్ రూల్స్ అంటే ఏంటి, అండ్ దెన్ డీనాట్ రూల్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఈచ్ కేటగిరీ. డీనాట్ అంటే ఈ ఎగ్జాంపుల్ బయట నుంచి మన ప్రైవేట్ విఎంకి యాక్సెస్ చేయాలి అంటే మనం త్రూ ఫైర్వాల్ పంపించే రిక్వెస్ట్ని డీనాట్ అనొచ్చు. అంటే నాటింగ్ ఫంక్షనాలిటీ ఇన్ రివర్స్ డైరెక్షన్. ఇక్కడ ఆఫ్ కోర్స్ అవుట్ బౌండ్ జరుగుతూనే ఉంటుంది, మన ఫైర్వాల్ ద్వారానే జరుగుతూ ఉంటుంది, ఫైర్వాల్ ఐపీతోనే బయటకు వెళ్తూ ఉంటాయి. అలాంగ్ విత్ అవుట్ బౌండ్ ఇన్బౌండ్ కూడా పనిచేస్తుంది ఇక్కడ నాటింగ్లో. అదే నెట్వర్క్ రూల్ కలెక్షన్కి వస్తే ఎన్ఎస్జీకి ఎక్స్టెన్షన్, ఎన్ఎస్జీలో ఉండే ఫంక్షనాలిటీ మొత్తం ఉంటుంది. మన సర్వీస్ ట్యాగ్స్ ఉంటాయి, ఐపీ అడ్రస్ బ్లాక్ చేయొచ్చు అని చెప్పాలి. అప్లికేషన్ రూల్ కలెక్షన్ వచ్చేసరికి స్పెసిఫిక్ టు అప్లికేషన్ యాక్సెస్. మన నెట్వర్క్లో ఉన్న సర్టెన్ వెబ్సైట్స్కి యాక్సెస్ బ్లాక్ చేయాలన్నా, డేటాబేసెస్కి యాక్సెస్ బ్లాక్ చేయాలన్నా ఎఫ్క్యూడిఎన్ రూల్స్ వాడుతున్నాం. ఎఫ్క్యూడిఎన్ ట్యాగ్స్ అంటే మైక్రోసాఫ్ట్ స్పెసిఫిక్ సర్వీసెస్ని బ్లాక్ చేయడానికి ఆర్ అలౌ చేయడానికి. అండ్ యూఆర్ఎల్ ఫిల్టరింగ్ అప్లికేషన్ రూల్స్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సింది యూఆర్ఎల్ ఫిల్టరింగ్ ఎక్కువ. యూఆర్ఎల్ ఫిల్టరింగ్ ఒక ఎక్స్ట్రా ఫ్యూచర్ అనమాట అజూర్ ఫైర్వాల్లో. అది అన్ని ఫైర్వాల్స్లో డిఫాల్ట్గా ఉండే మెజారిటీ ఆఫ్ ద ఫైర్వాల్స్లో కనిపిస్తుంది మనకి. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి ఆ యూఆర్ఎల్ బ్లాకింగ్ అనేది కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు. సో సింప్లిఫై చేసుకోవచ్చు. సోషల్ నెట్వర్కింగ్ మొత్తం బ్లాక్ అవ్వాలంటే సోషల్ నెట్వర్కింగ్ మొత్తం బ్లాక్ అవుతుంది. సో ఇప్పుడు ఫైర్వాల్ మనం డిప్లాయ్ చేసాం అండ్ ఇది ఇంకా మనకి అసోసియేట్ కాలేదు. ఎన్ఎస్జీని అసోసియేట్ చేయడానికి మనకి సబ్నెట్ లెవెల్ ఆప్షన్ ఇచ్చారు. అలాగే రౌటింగ్ టేబుల్ని అసోసియేట్ చేయడానికి సబ్నెట్ లెవెల్ ఆప్షన్ ఇచ్చారు. తర్వాత నాట్ గేట్వేని అసోసియేట్ చేయడానికి సబ్నెట్ లెవెల్ ఆప్షన్ ఇచ్చారు. మరి ఫైర్వాల్ని ఎలా అసోసియేట్ చేస్తాం? ఫైర్వాల్కి ఎక్కడ కూడా అసోసియేట్ చేయడానికి ఆప్షన్స్ ఉండవు బేసిక్గా. ఇక్కడ మనం రౌటింగ్ టేబుల్ అడ్వాంటేజ్ తీసుకుంటాం. బేసిక్గా రౌటింగ్ టేబుల్ ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వీనెట్ మొత్తానికి ఒకటే మనం క్రియేట్ చేస్తున్నాం, కానీ ఒక ఎన్ఎస్జీ అంటే ఆ ఎన్ఎస్జీ వచ్చేసరికి సబ్నెట్ మాత్రమే, ఒక స్పెసిఫిక్ సబ్నెట్ మాత్రమే అప్లై అవుతుంది. అంటే వీనెట్ లెవెల్ మొత్తానికి ఒక ఎన్ఎస్జీ క్రియేట్ చేసి అసోసియేట్ చేయడానికి లేదు మనకు అక్కడ చాయిస్. రౌటింగ్ టేబుల్ కూడా అంతే. బట్ నాట్ గేట్వే మల్టిపుల్ సబ్నెట్స్కి అసోసియేట్ చేయొచ్చు, అంటే అది కూడా వీనెట్ లెవెల్ అనుకోవచ్చు. బట్ ఈ రెండు స్పెసిఫిక్లీ ఎన్ఎస్జీస్ అండ్ రౌటింగ్ టేబుల్స్ ఒక సబ్నెట్కి అసోసియేట్ చేస్తే ఇంకో సబ్నెట్కి అసోసియేట్ చేయడానికి కుదరదు. బట్ ఫైర్వాల్ అలా కాదు. ఫైర్వాల్ యూ కెన్ అప్లై ఇట్ టు మల్టిపుల్ సబ్నెట్స్ అనమాట. అంటే త్రూ అవుట్ వీనెట్ దాని అర్థం. మరి దీన్ని ఎలా మనం అసోసియేట్ చేస్తాం అంటే రౌటింగ్ టేబుల్ గురించి నిన్న తెలుసుకున్నాం కదా. ఈ రౌటింగ్ టేబుల్ ఏ పర్టికులర్
మెషిన్స్కి అయితే ఏ సబ్నెట్కి అయితే అసోసియేట్ అయ్యిందో ప్రాడ్ సబ్నెట్కి, ఆ పర్టికులర్ సబ్నెట్ని మనం ఇక్కడ మనం దాంట్లోనే మనం ఒక రూల్ రాయొచ్చు అనమాట. ఇక్కడ మనం నిన్న అనుకున్నాం ఇది రౌట్స్లో ఒక రౌట్ డిఫైన్ చేసేటప్పుడు వర్చువల్ అప్లయన్స్ అనే ఆప్షన్ ఉంది మనకి. సో ఈ ఆప్షన్ ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట. అంటే మన మెషిన్స్ నుంచి వెళ్ళేటటువంటి ట్రాఫిక్ బయటికి వెళ్ళేటప్పుడు అది ఫైర్వాల్ ద్వారా వెళ్ళాలి అని చెప్పడానికి ఈ అసోసియేషన్ తప్ప బయట నుంచి మనకు వచ్చే ట్రాఫిక్ కోసం కాదు. ఇప్పుడు మనం మన విఎంని యాక్సెస్ చేయడానికి ట్రై చేయాలి అంటే కనుక, ప్రైవేట్ విఎంని యాక్సెస్ చేయడానికి ట్రై చేయాలంటే వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ టేక్ దిస్ ఐపీ అండ్ హిట్ ఇట్ ఆన్ దిస్ వన్. ఇదిగో ఆర్డిపి వచ్చేసింది. ఈ ప్రాంప్ట్ వచ్చిందంటే ఆర్డిపి వచ్చింది అనే కదా అర్థం. సో దీంట్లోకి లాగిన్ అయితే ఏ విఎంకి లాగిన్ అవుతున్నామో చెక్ చేద్దాం ఫస్ట్. ఇది అవుట్ బౌండ్ అంటే బయట నుంచి మనకు వస్తున్నటువంటి ట్రాఫిక్. ఇది నా ల్యాప్టాప్ నుంచి వీనెట్లో ఉన్న రిసోర్స్కి వెళ్తున్నటువంటి ట్రాఫిక్. ఎక్స్టర్నల్ ట్రాఫిక్ని కంట్రోల్ చేసేటప్పుడు ఎలాంటి అసోసియేషన్ అక్కర్లేదు, డైరెక్ట్గా అది పనిచేస్తుంది వీనెట్ లెవెల్లో. బట్ ఈ విఎం లోపల నుంచి ఇప్పుడు వెబ్సైట్ యాక్సెస్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్ అంటే మన విఎం లోపల నుంచి బయటికి వెళ్ళే కమ్యూనికేషన్ని కంట్రోల్ చేయడానికి మాత్రం అసోసియేట్ చేయాలి. ఏ సబ్నెట్ నుంచి అయితే మనం యాక్సెస్ని బ్లాక్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ సబ్నెట్ నుంచి బ్లాక్ చేయడానికి దీన్ని అసోసియేట్ చేయాలి. సో అది చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తే ఇది ఏ మిషన్, ఇది విఎంటీ 12 ఇది. దీనికి యాక్చువల్గా డైరెక్ట్గా పబ్లిక్ ఐపీ అసైన్ చేయలేదు మనం. బట్ వీఆర్ ఏబుల్ టు సీ దిస్ లాగిన్ 10.1.2.5 which is nothing but this machine. దీనికి పబ్లిక్ ఐపీ ఉందా? నో, దీనికి ప్రైవేట్ ఐపీ మాత్రమే ఉంది. బట్ స్టిల్ వీఆర్ ఏబుల్ టు లాగిన్ టు దిస్ మిషన్. ఇది త్రూ ఫైర్వాల్ వెళ్ళింది, ఫైర్వాల్ ఐపీ ద్వారా. అది డీనాట్ రూల్ వల్ల వెళ్ళింది లోపలికి కమ్యూనికేషన్. ఇప్పుడు నేను దీంట్లో ఏదైనా ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్ గూగుల్ అవన్నీ కూడా నాకు యాక్సెస్ అవుతాయి, నెససరీ వెబ్సైట్స్ కాబట్టి డిఫాల్ట్గా ఉన్నటువంటి వెబ్సైట్స్ అన్నీ యాక్సెస్ అవుతాయి. లెట్ మీ సీ ఇఫ్ వీ కెన్ యాక్సెస్ ఎనీథింగ్. బ్లాక్ చేసినట్టునో నేను ఎన్ఎస్జిలో సమ్వేర్ ఎక్కడ. ఇవన్నీ కాన్ఫ్లిక్ట్సే. ఐ థింక్ బ్లాక్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది ఇక్కడ. ఇక్కడ ప్రస్తుతానికి మాత్రం ఎన్ఎస్జి పనిచేస్తుంది. ఎందుకంటే ఓకే, ఇప్పుడు మన వీనెట్ ఉంది, ఇందులో మన సబ్నెట్స్ ఉన్నాయి, ఇందులో మన మిషన్ ఉంది, మన లాగిన్ అయిన మిషన్. బయట నుంచి లోపలికి వచ్చేటటువంటి యాక్సెస్ అంతా కూడా త్రూ ఫైర్వాల్ వస్తుంది మన నెట్వర్క్లోకి. ఇక్కడ ఈ పర్టికులర్ సినారియోకి అది వీనెట్ లెవెల్లో డైరెక్ట్గా పనిచేసేస్తుంది. ఎలాంటి అసోసియేషన్ అక్కర్లేదు, అటాచ్ చేయక్కర్లేదు ఫైర్వాల్ని. ఇంకా సబ్నెట్కి ఎన్ఎస్జి అసోసియేట్ చేసినట్టు ఆర్ రౌటింగ్ టేబుల్ అసోసియేట్ చేసినట్టు బయట నుంచి వచ్చే ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి అసోసియేట్ చేయక్కర్లేదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ విఎం టు అవుట్ సైడ్, బయటకు వెళ్తుందంటే కనుక ఇట్లా ఈ పర్టికులర్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి మాత్రం వీనెట్ మన ఫైర్వాల్ని ఈ సబ్నెట్కి అసోసియేట్ చేయాలి. అవుట్ బౌండ్ ట్రాఫిక్ కోసం అవసరం అది, ఇన్బౌండ్కి అక్కర్లా. ఇన్బౌండ్కి ఆటోమేటిక్గా మనం డిఫైన్ చేసిన రూల్స్ని తీసేసుకుంటుంది. మన విఎంకి చెప్పాలి నువ్వు ఇంటర్నెట్ని యాక్సెస్ చేయాలంటే త్రూ ఫైర్వాల్ యాక్సెస్ చేయాలని చెప్పి డెఫినెట్లీ చెప్పాలన్నమాట. అది అవుట్ బౌండ్ ట్రాఫిక్ కోసం మాత్రం అలాగిచ్చారు. అండ్ మనం ఇంకా మన ఫైర్వాల్ని మన వీనెట్లోకి అంటే మన అవుట్ బౌండ్ యాక్సెస్ కోసం అసోసియేట్ చేయలేదు. ఇంకా వి డిడ్ంట్ డూ ఇట్ ఎట్, ఇంకా చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎన్ఎస్జి రూల్స్ అప్లై అయిపోతున్నాయి. అందుకని మనం నిన్న క్రియేట్ చేసుకున్న బ్లాక్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇంటర్నెట్ని బ్లాక్ చేసేస్తుంది. ఇఫ్ వీ రిమూవ్ దిస్ రూల్, ఈ రూల్ని రిమూవ్ చేసేసిన తర్వాత ఇఫ్ యూ ట్రై టు యాక్సెస్ నార్మల్గా మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అవుతుంది.
ఆఫ్టర్ మినిట్, బికాజ్ అది ఇంపాక్ట్ అవ్వడానికి మనకు టైం పడుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత దీన్ని ఫైర్ వాల్ ద్వారా బ్లాక్ చేయడం ఎలాగా ఇస్ వాట్ వీ నీడ్ టు డూ, వాట్ వీ నీడ్ టు లుక్ ఎట్. ఫైర్ వాల్ ద్వారా ఎలా బ్లాక్ చేయాలంటే, ఫైర్ వాల్ని మన విఎం ఉన్నటువంటి సబ్నెట్కి అటాచ్ చేయాలి, కనెక్ట్ చేయాలి స్పెసిఫిక్ సబ్నెట్కి. దానికోసమే మనం రౌటింగ్ టేబుల్ని వాడుకుంటాం అనమాట. సో మన విఎం ఉన్నటువంటి సబ్నెట్ ఏది ఇక్కడ, ప్రాడ్ సబ్నెట్. ఈ సబ్నెట్కే మన రౌటింగ్ టేబుల్ అసోసియేట్ అయి ఉంది, నిన్న చూసాం మనం ప్రాడ్ సబ్నెట్కి. సో ఇప్పుడు ఈ సబ్నెట్కి రౌటింగ్ టేబుల్ అసోసియేట్ అయి ఉంది కాబట్టి ఈ సబ్నెట్లో ఉండే మిషన్స్ అన్ని ఫైర్ వాల్ ద్వారా కమ్యూనికేట్ అవ్వాలంటే మనం ఒక రౌట్ యాడ్ చేయాలి ఇక్కడ, త్రూ ఫైర్ వాల్ అని సంథింగ్ మీనింగ్ఫుల్ నేమ్. ఎక్కడికి, మొత్తం ఇంటర్నెట్కి. ఇంటర్నెట్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఇక్కడ వర్చువల్ అప్లయన్స్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫైర్ వాల్ ఐపీ ఇస్తాం అనమాట. ఫైర్ వాల్ ఐపీ ఏంటి ఇన్ దిస్ కేస్ అంటే, యాక్చువల్లీ ఇట్స్ నాట్ పబ్లిక్ ఐపీ. ఫైర్ వాల్కి ప్రైవేట్ ఐపీ కూడా వస్తుంది మన అడ్రస్ స్పేస్ నుంచి, ఎందుకంటే సబ్నెట్ క్రియేట్ చేసాం కదా ఫైర్ వాల్ కోసం, ఇందాక ఇదిగో ప్రైవేట్ ఐపీ. సో ఈ ఐపీ ఇక్కడ ఇచ్చి ఒక రౌట్ క్రియేట్ చేస్తే ఇప్పుడు ఈ సబ్నెట్లో ఉండే మిషన్స్ బయటికి కమ్యూనికేట్ అవుతున్నప్పుడు, ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ త్రూ ఫైర్ వాల్ వెళ్తాయి. వెళ్ళేటప్పుడు ఫైర్ వాల్లో ఉండే రూల్స్ని ఎవాల్యుయేట్ చేసుకుంటుంది. అక్కడ సోషల్ నెట్వర్కింగ్ బ్లాక్ అయి ఉంది కాబట్టి సోషల్ నెట్వర్కింగ్ బ్లాక్ అవుతుంది మనకి. గూగుల్ ఓపెన్ అయింది, పర్ఫెక్ట్లీ ఫైన్, బట్ ఫేస్బుక్ విల్ నాట్ ఓపెన్ బికాస్ సోషల్ నెట్వర్కింగ్ కేటగిరీలో ఉంది కాబట్టి అది దట్ విల్ బి బ్లాక్డ్ ఆఫ్టర్ ఎ మినిట్ ఆర్ 2 బ్లాక్ అయిపోతుంది. మనం జస్ట్ అసోసియేట్ చేసాం కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రిఫ్లెక్ట్, బట్ డెఫినెట్లీ ఒక మెసేజ్ వస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ షుడ్ నాట్ ది యాక్సెస్ డినైడ్ అనే మెసేజ్ వస్తుంది అనమాట సింపుల్గా. యాక్సెస్ బ్లాక్ అయిపోతుంది. విల్ సీ ఇన్ ఎ మినిట్. అంటే అవుట్ బౌండ్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి మాత్రం మనకి ఫైర్ వాల్ ని సబ్నెట్ కి అసోసియేట్ చేయాల్సి వస్తుంది త్రూ రౌట్ టేబుల్. డైరెక్ట్ ఆప్షన్ లేదు కాబట్టి త్రూ రౌట్ టేబుల్ నీ వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా నువ్వు ఫైర్ వాల్ ద్వారా వెళ్ళు అని అక్కడ వర్చువల్ అప్లయన్స్ అనే రౌట్ ని క్రియేట్ చేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం మనం. అలా ఇవ్వడం వల్ల ప్రాడ్ సబ్నెట్ లో ఉన్నటువంటి మిషన్స్ వెన్ దే ఆర్ ట్రైయింగ్ టు రీచ్ సంథింగ్ ఇన్ ద ఇంటర్నెట్ డెఫినెట్లీ ఈ వర్చువల్ అప్లయన్స్ ద్వారా బయటకు వెళ్తాయి. వెళ్ళేటప్పుడు ఫైర్ వాల్ రూల్స్ని ఇవాల్యుయేట్ చేసుకుని ఆ ట్రాఫిక్ని బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దట్స్ వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. ఇంతే మెసేజ్ వస్తూ ఉంటుంది మనకి. ఇంతకుముందు అట్లీస్ట్ ఆ లాగిన్ పేజ్ వచ్చింది, నా అది కూడా రావట్లేదు, బ్లాక్ అయిపోయింది. సో ఇట్లా మనకి కంప్లీట్ యాక్చువల్గా ఇంకొక మెసేజ్ వస్తుంది, మీనింగ్ఫుల్ మెసేజ్. www.youtube.com probably. Yeah, this is the message. Social category. Request from firewall IP 10.1.2.5 to www.youtube.com. Action deny, no rule matched. Proceeding with default action deny. మనం మెన్షన్ చేసాం కాబట్టి సోషల్ నెట్వర్కింగ్ కేటగిరీ మెన్షన్ చేసాం కాబట్టి నో రూల్ మ్యాచ్డ్ అంది. అలా కాకుండా యూఆర్ఎల్ రూల్లో www.youtube.com అంటే రూల్ మ్యాచ్ అవుతుంది సింగిల్ యూఆర్ఎల్ మెన్షన్ చేస్తే. సో అదర్ వెబ్సైట్స్ సోషల్ నెట్వర్కింగ్ కేటగిరీ లేనటువంటి వెబ్సైట్స్కి తప్ప రెస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ అన్ని మనకి బ్లాక్ అవుతాయి అనమాట ఇక్కడ. కానీ మెసేజ్ అనేది ఇట్లా వస్తుంది మనకి, సంథింగ్ ఈస్ మిస్ మ్యాచింగ్, బట్ యాక్చువల్లీ బ్లాకింగ్ అనేది ఇలా జరుగుతుంది ఇక్కడ. లేదు అంటే మనం ఎక్స్ప్లిసిట్ గా మనకు కావాల్సిన వెబ్సైట్స్ ని అలౌ చేయొచ్చు అక్కడ రూల్స్ లో. ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి, ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వకూడదు అని మెన్షన్ చేయొచ్చు. మన కంపెనీ వెబ్సైట్స్ ని వీటిని అలౌ చేసే రూల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్ దే విల్ బి ఎక్స్ప్లిసిట్లీ అలౌడ్. అది కూడా ఆల్టర్నేటివ్ ఆప్షన్. ఇది వెబ్సైట్ ని యాక్సెస్ బ్లాక్ చేయడానికి, ఇది నాటింగ్ సంబంధించిన ఎగ్జాంపుల్ కోసం. మూడోది వచ్చేసరికి ఎన్ఎస్జి ఫంక్షనాలిటీయే కాబట్టి ఎల్ఓఆర్డిపి అనేది త్రూ నెట్వర్క్ రూల్ ద్వారానే పనిచేస్తుంది కాబట్టి ఆర్డిపి వచ్చింది మనకి. సో 3 ఎగ్జాంపుల్స్ కవర్ అయినాయి ఇక్కడ మనకి.
ఇది ఓవరాల్గా ఫైర్వాల్ ఫంక్షనాలిటీ అన్నమాట. ఇంతకు మించి ఫైర్వాల్లో మనం కాన్ఫిగర్ చేసేది కూడా ఏముండదు. మొత్తం అంతా రూల్స్ పాలసీ మీద డిపెండ్ అయి ఉంటాయి, నథింగ్ ఎల్స్. సో ఇది ఓవరాల్గా ఫైర్వాల్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఎనీ క్వశ్చన్స్? ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్, క్రియేట్ ఇట్ అండ్ రిమూవ్ ఇట్ ఇమీడియట్లీ. డోంట్ ఫర్గెట్ టు రిమూవ్. ఫ్రీ ట్రయల్లో మనకి 13,000 14,000 అమౌంట్ ఇస్తారు క్రెడిట్. దాంట్లో ఏ సర్వీస్ అయినా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫైర్వాల్ వదిలేస్తే అదే ఒక 2-3 వేలు తినేస్తుంది ఒక రోజు వదిలేస్తే. 6,000 వరకు కూడా పోతాయి. సో జస్ట్ బీ కేర్ఫుల్. DDoS అయినా ఫైర్వాల్ అయినా కాస్ట్లీ రీసోర్స్ బేసిక్గా. యా, ఎనీ క్వశ్చన్స్ సో ఫార్ యా బిఫోర్ వి ర్యాప్ అప్? ఫైర్ వాల్ రూల్స్ లో మనం ఏదైనా ఐపీ రిపోర్ట్ చేయాలంటే చేసుకోవచ్చు కదండి ఫైర్ వాల్ రూల్స్ లో? ఫైర్వాల్ రూల్స్ అంటే ఐపీ రిపోర్టింగ్ అంటే ఎట్లా? ఐ మీన్ లైక్ మిలీషియస్ నేను రిపోర్ట్ చేసుకోవాలంటే ఒక బ్లాక్ చేస్తే ఆటోమేటిక్గా అది మిలీషియస్ కింద రికార్డ్ అవుతుంది అనమాట. ఓకే, సో నేను ఎన్ఎస్జి యూజ్ చేసినప్పుడు అది చేయలేనా? చేయలేం, ఎందుకంటే అక్కడ థ్రెట్ ఇంటెలిజెన్స్ ఉండదు. యా, థ్రెట్ ఇంటెలిజెన్స్. సో ఓన్లీ ఫైర్ వాల్ లో మాత్రమే ఆ థ్రెట్. ఫైర్వాల్లోనే ఉంటుంది థ్రెట్ ఇంటెలిజెన్స్. ఓకే ఓకే. ఈ రౌటింగ్ టేబుల్ అనేది ఎన్ఎస్జి వీనెట్ లో చేస్తున్నారా లేకపోతే సబ్నెట్ లెవెల్? సబ్నెట్ లో దాంట్లో ఫైర్ వాల్ ఐపీ అనేది మెన్షన్ చేయాలి. అవును, ఆ సబ్నెట్ కి అంతే కదా సార్? అవును, ఆ సబ్నెట్ మాత్రమే అప్లై అవుతుంది, అది అప్లై అవుతుంది. సో ఇప్పుడు ఇందాక ఆర్డిబి ఎనేబుల్ అయినప్పుడు మనం అక్కడ ఫైర్ వాల్ రూల్ రాసాం, ఈ ఐపీకి ఆర్డిబి రాసాం కాబట్టి ఐపీకి ట్రాన్స్లేట్ అవుతుంది. సో ఈ పబ్లిక్ ఐపీ అనేది మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ పబ్లిక్ ఐపీ అనేది ఇప్పుడు మీరు ఫైర్ వాల్ కి అసైన్ చేశారు కదా? పబ్లిక్ కాదు, అజూర్ ఇచ్చింది. అజూర్ ఆటోమేటిక్ ఇస్తుంది. అజూర్ అసైన్ చేసింది, ఎస్. ఓకే, అది దానికి కూడా బిల్లింగ్ ఉంటుంది. పబ్లిక్ ఐపీ ఈజ్ ఎ కాస్ట్లీ రిసోర్స్ అగైన్. మంత్లీ 2,000 రూపీస్ అవుతుంది ఒక ఐపీకి. సో ఇది ఫైర్ వాల్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా అజూర్ అనేది డిఫైన్ చేస్తుంది. పబ్లిక్ ఐపీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళు అసైన్ చేస్తారు మనకి. సో ఈరోజు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను అండ్ రేపు ఫ్రీ ట్రయల్ అకౌంట్ సైన్ అప్ చెప్తాను. సో యూ గైస్ కెన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ జస్ట్ ట్రై టు అప్రోచ్ మీ. ఐల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. ఎనీ మోర్ క్వశ్చన్స్ గైస్? ఇంకొక సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది మనకి. దాని తర్వాత అఫ్ కోర్స్ మిగిలినవన్నీ కూడా రిలేటెడ్ టు సెక్యూరిటీ సెంటర్ అనేది ఒక పాస్ సర్వీస్, ఇది కూడా సెక్యూరిటీ ఫీచరే. తర్వాత సర్వీస్ ఎండ్ పాయింట్స్, ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ కూడా, ప్రీ పియరింగ్స్ కూడా సెక్యూరిటీ కోసమే యాడ్ చేసిన కొత్త ఫీచర్స్ ఇవి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కనెక్టివిటీ స్ట్రాటజీస్ అవి కూడా చూద్దాం మనం. సో నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ లో ఎక్కువ సెక్యూరిటీ గురించే డిస్కస్ చేస్తాం అనుకుంటండి, 60-70%. ఫౌండేషన్ ఇది ఒక విధంగా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయినా సరే. ఇది కోర్ మనకి బాగా తెలిస్తే రియల్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా వీటి చుట్టూతోనే సరౌండ్ అవుతూ ఉంటాయి. సో వీ కెన్ ట్రబుల్ షూట్ ఈజీలీ. దానికి మనకి టూల్స్ కూడా చాలా ఉంటాయి, కనెక్షన్ మానిటర్, డయాగ్రామ్స్. సో మెనీ టూల్స్ ఆల్సో ఇంటిగ్రేటెడ్, యూ కెన్ లెవరేజ్ దెమ్. Okay then, so if there are no questions, let's wrap up and meet again tomorrow at the same time. If you get anything while you're practicing or anything as such, technically, మనం మాట్లాడుకున్న టాపిక్స్ గురించి you can approach me during the daytime, offline also. Thank you so much guys for your participation. Have a nice day.